హలో గైస్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో జావాలో మనం ఏదైనా ఒక స్ట్రీమ్ అనేది క్రియేట్ చేసినప్పుడు, ఆ స్ట్రీమ్ మీద మనం ఎలాంటి ఆపరేషన్స్‌ని పర్ఫార్మ్ చేయొచ్చు. అండ్ ఆ ఆపరేషన్స్‌ని మనం ఎలా పర్ఫార్మ్ చేయాలి అనే దాని గురించి నేర్చుకుందామండి. మనం మన ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ కొన్ని స్ట్రీమ్ ఆపరేషన్స్‌ని ఎలా పర్ఫార్మ్ చేయాలి అనే దాని గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం ఈ వీడియోలో మరికొన్ని స్ట్రీమ్ ఆపరేషన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. అండ్ రిమైనింగ్ స్ట్రీమ్ ఆపరేషన్స్‌ని మనం మన అప్‌కమింగ్ వీడియోస్‌లో నేర్చుకుందామండి. సో, మన అజెండా వచ్చేసి ఈ రోజుకి ఇది. ఫస్ట్ మనం స్ట్రీమ్ సోర్సెస్‌ని ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి నేర్చుకుందాం. అందులోను స్పెసిఫిక్‌గా జావా ప్రిమిటివ్ డేటా టైప్స్ యొక్క స్ట్రీమ్ సోర్సెస్‌ని ఎలా క్రియేట్ చేయాలి? అండ్ స్ట్రీమ్ అనే ఒక ఇంటర్ఫేస్‌ని యూజ్ చేసుకొని మనం స్ట్రీమ్ సోర్సెస్‌ని ఎలా క్రియేట్ చేయాలి? జావా స్ట్రింగ్స్ యొక్క స్ట్రీమ్ సోర్సెస్‌ని మనం ఎలా క్రియేట్ చేయాలి? అనే దాని గురించి నేర్చుకుందాం. వన్స్ మనకు స్ట్రీమ్ సోర్స్ అనేది రెడీ అయిన తర్వాత నెక్స్ట్ మనం స్ట్రీమ్ ఆపరేషన్స్ అనేది పర్ఫార్మ్ చేయాలి. సో, ఇక్కడ మనం డిస్టింక్ట్, లిమిట్, స్కిప్ అండ్ మ్యాప్ టు ఓబీజే అనే ఇంటర్మీడియేట్ ఆపరేషన్స్‌ని ఎలా పర్ఫార్మ్ చేయాలి? అండ్ టు అరే అనే ఒక టెర్మినల్ ఆపరేషన్‌ని ఎలా పర్ఫార్మ్ చేయాలి అనే దాని గురించి నేర్చుకుందామండి. అండ్ ఇవన్నీ నేర్చుకునే ప్రాసెస్‌లో మనం కొన్ని అడిషనల్ థింగ్స్‌ని కూడా నేర్చుకుంటాం. ఎక్కడైతే మనకు అవసరమో. లైక్ కన్స్యూమరు, సప్లయరు, ప్రెడికేట్, ఫంక్షన్ ఇలాంటివి మనకి ఏదైతే ఇందులో అవసరమైతాయో అవన్నీ కూడా మనం క్లియర్‌గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఆల్రైట్. సో, మనకు స్ట్రీమ్ సోర్స్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తాము ఏంటి అనేది మీకు ఆల్రెడీ క్లియర్‌గా తెలిసుండాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ 2 వీడియోస్ కంప్లీట్ చేసాం స్ట్రీమ్స్ మీద. సో, స్ట్రీమ్ సోర్స్ ఏంటి? దాన్ని ఎందుకు క్రియేట్ చేస్తామనేది మీకు క్లియర్ ఐడియా ఉండుంటది. అవునా? సో, మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం లైట్‌గా. లైక్ మనకి జావాలో ఫస్ట్ డేటా అనేది స్టోర్ చేసుకుంటాం. యూజింగ్ సమ్ డేటా స్ట్రక్చర్. అవునా? సో, ఆ స్టోర్ చేసుకున్న డేటాని మనం ఒక స్ట్రీమ్ లాగా కన్వర్ట్ చేస్తేనే అప్పుడే మనము దాని మీద ఆపరేషన్స్ అనేది పర్ఫార్మ్ చేయగలుగుతాం. అవునా? మనం ఒక స్ట్రీమ్ అనేది ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఏదైతే డేటా స్ట్రక్చర్‌లో డేటా ఉందో ఆ డేటా అనేది స్ట్రీమ్‌లో ఫ్లో అవుతుంది. అప్పుడే ఆ డేటా మీద మనం ఆపరేషన్స్ అనేది పర్ఫార్మ్ చేయొచ్చు. కరెక్ట్? జావాలో మనం ఎన్ని వేస్‌లో డేటా అనేది స్టోర్ చేసుకోగలుగుతాం? ప్రిమిటివ్ డేటా టైప్స్‌ని యూజ్ చేసుకొని, స్ట్రింగ్స్‌ని యూజ్ చేసుకొని, అదేవిధంగా అరేస్‌ని యూజ్ చేసుకొని, కలెక్షన్స్‌ని యూజ్ చేసుకొని మనం డేటా అనేది స్టోర్ చేసుకుంటాం. మనం మన ప్రీవియస్ వీడియోలో కలెక్షన్స్‌ని అదేవిధంగా అరేస్‌ని ఒకవేళ మనం యూజ్ చేసుకున్నట్లయితే వాటికి స్ట్రీమ్ సోర్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం నేర్చుకున్నాం. సో, ఈరోజు మనం ఈ వీడియోలో ప్రిమిటివ్స్‌లో డేటా స్టోర్ చేసుకున్నట్లయితే, అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో లేదా స్ట్రింగ్‌లో డేటాని స్టోర్ చేసుకున్నట్లయితే, అప్పుడు మనం ఎలా స్ట్రీమ్ సోర్స్ క్రియేట్ చేయాలి అనేది క్లియర్‌గా నేర్చుకుందాం. ఆల్రైట్. సో, జావాలో మనకి ఏమేం ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయండి? బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, డబుల్, ఫ్లోట్, బూలియన్, క్యార్. ఇవన్నీ కూడా మనకి జావాలో ఉన్న ప్రిమిటివ్ డేటా టైప్స్. అవునా? సో, మీకు ముందే ఒక డిస్క్లైమర్ చెప్తున్నానండి. జావా అనేది ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నిటికి కూడా స్ట్రీమ్ సోర్స్ అనేది క్రియేట్ చేసే ఒక ఆప్షన్ ఇవ్వట్లేదు. ఎందుకని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ ముందే చెప్తున్నాను మీకు ఏమనంటే, జావా అనేది మనకు జావాలో ఉన్న అన్ని ప్రిమిటివ్ డేటా టైప్స్‌కి స్ట్రీమ్ సోర్స్ క్రియేట్ చేసే ఒక ఆప్షన్ అనేది ఇవ్వలేదు. మరి వేటికి మనం ఈ స్ట్రీమ్ సోర్స్ అనేది క్రియేట్ చేయొచ్చు? అంటే జావాలో మనం మోస్ట్ వైడ్‌లీ యూజ్డ్ ఏదైతే ఉంటాయో వాటికి మాత్రమే మనం ఈ స్ట్రీమ్ సోర్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఏంటా మోస్ట్ వైడ్‌లీ యూజ్డ్ వన్స్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకేదైనా ఒక నంబర్ ఇచ్చేసి, ఆ నంబర్ అనేది ఈవెన్ నంబరా? కాదా? అని అడిగాననుకోండి. మీరేం చేస్తారు? ఇమ్మీడియేట్‌గా ఇంట్ నంబర్ ఈక్వల్స్ నేను ఇచ్చిన నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 5 అనుకో. 5 అని చెప్పి ఈ విధంగా రాసుకుంటూ ఉంటాం. అవునా? సో, ఈ 5 అనేది యాక్చువల్‌గా ఒక చిన్న నంబరే. ఈ 5ని మనం కావాలంటే బైట్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. లేదా షార్ట్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. కానీ మనం చేయట్లేదు. ఆల్వేస్ మనం ఇంట్ అని చెప్పే రాస్తాము. మీరు మాత్రమే కాదు, నేను మాత్రమే కాదు. ప్రపంచంలో ఆల్మోస్ట్ 99% పీపుల్ ఇలానే రాస్తారు. ఇది మనకు మోస్ట్ వైడ్‌లీ యూజ్డ్ వన్ అనమాట. అవునా? సో, బైట్ అండ్ షార్ట్ అనేది మనం ఎలాగో యూజ్ చేసుకోవట్లేదు కాబట్టి దానికి స్ట్రీమ్ సోర్స్ క్రియేట్ చేయడం అనేది ఇట్స్ అన్నెసెసరీ. సో, అందుకోసం జావా అనేది వాటికి స్ట్రీమ్ సోర్స్ క్రియేట్ చేసుకునే ఒక ఆప్షన్ ఇవ్వట్లేదు. బట్ ఇంటీజర్‌కి మాత్రం మనం స్ట్రీమ్ సోర్స్ క్రియేట్ చేసుకునే ఒక ఆప్షన్ అనేది ఇస్తుంది. అండ్ మనకు ఒకవేళ ఇంటీజర్‌లో మన నంబర్ అనేది ఫిట్ అవ్వకపోతే అప్పుడు మనం ఏం చేస్తాము? నెక్స్ట్ దాని పైన ఏముంది? లాంగ్ అనేది ఉంది. సో, లాంగ్‌కి వెళ్తాం. సో, జావా మనకు లాంగ్‌కి కూడా ఒక స్ట్రీమ్ సోర్స్ క్రియేట్ చేసుకునే ఆప్షన్ అనేది ఇస్తుంది. అండ్ వాట్ అబౌట్ ద డెసిమల్ పాయింట్స్? ఇప్పుడు ఇవి ఏదైతే మనం చూసామో ఇవన్నీ డెసిమల్ పాయింట్స్ లేనివి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డెసిమల్ పాయింట్ ఉందనుకో ఇట్లా. అప్పుడు మనం డబుల్ అనేది తీసుకుంటాం. అవునా? సో, డబుల్‌కి కూడా మనకు జావా అనేది స్ట్రీమ్ సోర్స్ క్రియేట్ చేసుకునే ఒక ఆప్షన్ అనేది ఇస్తుంది. మరి ఫ్లోట్‌కి ఇస్తుందా అంటే లేదండి. ఫ్లోట్‌కి మనకు జావా అనేది స్ట్రీమ్ సోర్స్ క్రియేట్ చేసుకునే ఆప్షన్ అనేది ఇవ్వట్లేదు. ఓన్లీ ఇంటీజర్, డబుల్ అండ్ లాంగ్ వీటికి మాత్రమే స్ట్రీమ్ సోర్స్ నువ్వు క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? అండ్ వాట్ అబౌట్ ద బూలియన్ అండ్ క్యార్?
సో బూలియన్ అనేది మనం చూసినట్లయితే బూలియన్‌లో మనం ఈదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఈ 2 వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకుంటాం. నాట్ లైక్ ఇంటీజర్ ఆర్ డబుల్ ఆర్ లాంగ్ కదా! వాటి రేంజ్ అనేది చాలా పెద్దది. అంటే మనకు వాల్యూస్ అనేది ఏదైనా అయ్యుండొచ్చు. బట్ బూలియన్‌లో మనకు ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే ఉంటుంది. సో వాల్యూస్ అనేది పెద్ద ఇదేం లేదక్కడ. మనం కావాలనుకుంటే సింపుల్‌గా ఏదైనా ఒక కండిషన్ పెట్టుకొని ట్రూ అయితే ఇది, ఫాల్స్ అయితే ఇది అని చెప్పి మనం రాసుకోవచ్చు. మనం చాలా ఆపరేషన్స్ డిఫరెంట్ వాల్యూకి డిఫరెంట్ ఆపరేషన్స్ ఇలాంటివన్నీ మనకు లేవక్కడ. సో అందుకోసం జావా బూలియన్‌కి మనకి స్ట్రీమ్ సోర్స్ క్రియేట్ చేసే ఆప్షన్ అనేది ఇవ్వట్లేదు. అండ్ క్యార్‌కి కూడా మనకు స్ట్రీమ్ సోర్స్ క్రియేట్ చేసుకునే ఆప్షన్ అనేది లేదు. బట్ దేర్ ఈస్ ఎ ఇండైరెక్ట్ వే నేను చూపిస్తాను అదేంటనేది కూడా. ఆల్రైట్. సో జావా బై డిఫాల్ట్‌గా ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో ఓన్లీ ఇంట్, లాంగ్, డబుల్ ఈ మూడిటికి మాత్రమే స్ట్రీమ్ సోర్స్ క్రియేట్ చేసుకునే ఒక ఆప్షన్ అనేది ఇస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ మనం జనరల్‌గా ఒక కలెక్షన్‌కి స్ట్రీమ్ సోర్స్ ఎలా క్రియేట్ చేస్తామండి? మన కలెక్షన్ యొక్క ఆబ్జెక్ట్ అనేది తీసుకొని దాని మీద డాట్ అని పెట్టేసి మనకు కావాల్సిన ఆపరేషన్ అంటే స్ట్రీమ్ అని మనం ఫస్ట్ కాల్ చేస్తే స్ట్రీమ్ సోర్స్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. అవునా? బట్ ఇక్కడ చూస్తే మనకు నంబర్ డాట్ అని పెడితే మనకి ఇక్కడ ఏం రావట్లేదు. ఎందుకు? ఎందుకంటే ఈ నంబర్ అనేది మనకు జావాలో ఒక ప్రిమిటివ్ డేటా టైప్. ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది మనకు ఒక క్లాస్ కాదు. ఐడియల్‌గా మనకి ఏదైనా ఒక క్లాస్ ఉంటే ఆ క్లాస్‌లో వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అనేది ఉంటాయి. అప్పుడే మనం ఏదైనా ఒక క్లాస్ మీద ఆ క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ మీద మనం ఆ వేరియబుల్స్‌ని కానీ, ఆ మెథడ్స్‌ని కానీ మనం యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఇది ఏదైతే ఉందో ఈ డబుల్ అనేది ఇది ఒక ప్రిమిటివ్ డేటా టైపు. ఇది మనకు ఒక క్లాస్ కాదు. అంటే ఇది ఒక స్పెషల్ థింగ్ కాబట్టి దీని మీద మనకి ఎలాంటి మెథడ్స్ కానీ, ఎలాంటి వేరియబుల్స్ కానీ అవైలబుల్‌గా ఉండవు. సో డైరెక్ట్‌గా ఇట్లా నంబర్ డాట్ స్ట్రీమ్ అని చెప్పేసి రాసి మనం స్ట్రీమ్ అనేది ఒకటి క్రియేట్ చేయలేము. అలాంటి ఒక ఆప్షన్ అనేది మనకి ఇక్కడ ఉండదనమాట. క్లియర్? సో అది మనకు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ మనం ఎప్పుడైతే సరే ఇలా ఏదైనా ఒకటి రాసామే అనుకోండి. ఇక్కడ మనకు ఎన్ని డేటా ఎలిమెంట్స్ ఉన్నట్లు? ఒకే ఒక్క డేటా ఎలిమెంట్ ఉన్నట్లు. సింగిల్ డేటా ఎలిమెంట్. సింగిల్ డేటా ఎలిమెంట్ మీద మనం స్ట్రీమ్ సోర్స్ క్రియేట్ చేయడం అనేది డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? నో కదా! ఒకటే సింగిల్ ఎలిమెంట్ ఉంది. అలాంటప్పుడు మనం డేటా సోర్స్ క్రియేట్ చేయడం ఏంటి? అది కరెక్ట్ కాదు. సో అందుకోసమే ఒక సింగిల్ ప్రిమిటివ్ డేటా మీద జావా డేటా ఈ స్ట్రీమ్ సోర్స్ క్రియేట్ చేయడం అనేది ఇలా అలౌ చేయదనమాట. మరి స్ట్రీమ్ సోర్స్ క్రియేట్ చేయొచ్చని చెప్పారు కదా మీరు అంటే యెస్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ అండి. జావాలో మనము ఒక ప్రిమిటివ్ డేటా టైప్ మీద స్ట్రీమ్ సోర్స్ క్రియేట్ చేయము. బట్ ఎ స్ట్రీమ్ సోర్స్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్ మనం చేయొచ్చు. సో రెండిటికి డిఫరెన్స్ ఉంది. ఒకటేమో ప్రిమిటివ్ డేటా టైప్ మీదనే మనం స్ట్రీమ్ సోర్స్ క్రియేట్ చేయడం. అది మనకు పాసిబుల్ అవ్వదు. కానీ ఒక స్ట్రీమ్ సోర్స్ క్రియేట్ చేయొచ్చు. ఆ స్ట్రీమ్ సోర్స్‌లో మొత్తం ప్రిమిటివ్ డేటా టైప్ ఆఫ్ వాల్యూస్ ఉండేలాగా మనం చూసుకోవచ్చు. దట్ ఈస్ పాసిబుల్. అర్థమైందా? సో మనం ఎప్పుడైతే ఒక స్ట్రీమ్ సోర్స్ అనేది దాని లోపల మొత్తం ప్రిమిటివ్ డేటా టైప్ ఆఫ్ వాల్యూస్ ఉండేలా చేస్తామో అప్పుడు మనకు యాక్సెస్ చేసేటప్పుడు ఆపరేషన్స్‌లో మనకు ఒక ప్రిమిటివ్ డేటానే కదా బయటకొస్తుంది. అంటే ప్రిమిటివ్ డేటాకి మనం సోర్స్ క్రియేట్ చేసినట్లే కదా! కరెక్ట్? అది మనం చేయొచ్చు. అదెలా చేయొచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు మనం జావాలో ఏదైనా సరే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా! ఏదైనా ఒక మెథడ్ కానీ, వేరియబుల్ కానీ ఉండాలి అంటే అది ఐదర్ మనకు ఇంటర్ఫేస్ అవ్వాలి లేదా ఒక క్లాస్ అవ్వాలి. సో ఇంటర్ఫేస్ ఆర్ క్లాస్‌ని యూజ్ చేసుకొని మాత్రమే మనం ఏదైనా ఒక ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ చేయగలుగుతాం. కరెక్ట్? సో ఇక్కడ కూడా మనం ప్రిమిటివ్ డేటాకి ఒకవేళ స్ట్రీమ్ సోర్స్ అనేది క్రియేట్ చేయాలి అంటే మనకు కొన్ని స్పెసిఫిక్ క్లాసెస్ అనేది ఉన్నాయండి. సో ఇప్పుడు మనకు ఇంటీజర్‌కి క్రియేట్ చేయాలి అంటే ఇంట్ స్ట్రీమ్ అని చెప్పేసి మనకు ఒక క్లాస్ ఉంది. సారీ ఇంటర్ఫేస్ ఉంది. సిమిలర్‌గా మనం ఒకవేళ లాంగ్‌కి చేయాలి అంటే లాంగ్ స్ట్రీమ్ అనే ఒక ఇంటర్ఫేస్ ఉంది. అండ్ సిమిలర్‌లీ డబుల్‌కి కావాలి అంటే డబుల్ స్ట్రీమ్ అనే ఒక ఇంటర్ఫేస్ అనేది ఉంది. ఆల్రైట్. సో ఇప్పుడు ఈ 3 ఇంటర్ఫేసెస్‌ని యూజ్ చేసుకొని వాటి యొక్క స్ట్రీమ్ సోర్సెస్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఇంట్ స్ట్రీమ్ నుంచి మనం స్ట్రీమ్ సోర్స్ క్రియేట్ చేసినట్లయితే దాని లోపల మనకు అన్ని ఇంట్ వాల్యూస్ ఉంటాయి. అంటే ప్రిమిటివ్ డేటా టైప్ ఆఫ్ ఇంట్ వాల్యూస్ ఉంటాయి. అదే మనం లాంగ్ స్ట్రీమ్ నుంచి మనం ఒకవేళ క్రియేట్ చేసినట్లయితే దాని లోపల అన్ని లాంగ్ వాల్యూస్ ఉంటాయి. అండ్ సిమిలర్లీ ఫర్ ద డబుల్ ఆల్సో. ఓకేనా? సో లెట్స్ గో విత్ ద ఇంట్ స్ట్రీమ్. ఇంట్ స్ట్రీమ్ డాట్ ఇక్కడ మనకు చూస్తే మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మనం నేర్చుకుందాం. డోంట్ వరీ అండి. మల్టిపుల్ మెథడ్స్ అనేవి మనకు దీని మీద అవైలబుల్‌గా ఉన్నాయి. సో ఈ మెథడ్స్‌ని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన స్ట్రీమ్ సోర్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రైట్. సో ఫస్ట్ మనం ఆఫ్ అనే ఒక మెథడ్‌ని చూద్దాం చూడండి. సో ఇక్కడ నేను ఆఫ్ అని టైప్ చేస్తే
నాకు ఆఫ్‌లో 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటేమో సింగిల్ వాల్యూని యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకొకటేమో మల్టిపుల్ వాల్యూస్‌ని యాక్సెప్ట్ చేస్తుందనమాట. వేర్ ఆర్గ్స్ అనమాట దీన్ని. ఓకే. సో, సింగిల్ వాల్యూ తోటి కూడా నేను ఒక స్ట్రీమ్ సోర్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఐడియల్‌గా మనం ఇది ఎప్పుడు చెయ్యము. ఎందుకంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్. బట్ ఇన్ కేస్ నీకు ఏదైనా ఒక రిక్వైర్మెంట్ ఉంది. వేరే ఒక స్ట్రీమ్ సోర్స్‌లోంచి నువ్వు ఇంకో స్ట్రీమ్ సోర్స్‌ని కంబైన్ చేయాలనుకుంటున్నావు. ఏదైనా చేయాలనుకుంటున్నావు. అలాంటప్పుడు మనం ఇలా సింగిల్ వాల్యూతో స్ట్రీమ్ సోర్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లెట్స్ సే 5 అనే ఒక వాల్యూని పాస్ చేస్తున్నాను. డాట్ దీని తర్వాత మీకు స్ట్రీమ్ మీద పర్ఫార్మ్ చేసే అన్ని ఆపరేషన్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి. మీకు ఫిల్టర్ చేయాలనుకుంటున్నారా? చేయొచ్చు. అదే ఒకవేళ టర్మినల్ ఆపరేషన్ ఫర్ ఈచ్ కాల్ చేయాలనుకుంటున్నారా? చేయొచ్చు. అండ్ అలా కాకుండా మీరు పీక్ చేయాలనుకుంటున్నారా? చేయొచ్చు. సో, ఏదైతే మనకు ఇంటర్మీడియేట్ ఆపరేషన్స్ అండ్ టర్మినల్ ఆపరేషన్స్ స్ట్రీమ్స్‌లో అవైలబుల్‌గా ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. ఎందుకంటే మనం రాసిన ఈ సింగిల్ స్టేట్మెంట్ అనేది ఒక స్ట్రీమ్ సోర్స్‌ని క్రియేట్ చేస్తుంది. జావా స్ట్రీమ్స్‌లో ఎప్పుడైనా సరే మన స్ట్రీమ్ సోర్స్ ఎలాంటిది అనేది పెద్దగా మ్యాటర్ అవ్వదు. ఎందుకంటే ప్రతి ఒక్క స్ట్రీమ్ సోర్స్ కూడా మనకు ఒక స్ట్రీమ్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ జస్ట్ ఎ స్ట్రీమ్. అది మనకు ఇంట్ స్ట్రీమా లేకపోతే డబుల్ స్ట్రీమా అన్నది మనకు సంబంధం లేదు. ఎండ్ ఆఫ్ ద డే మనకు అది ఒక స్ట్రీమ్ అనమాట. సో, స్ట్రీమ్ మీద ప్రతి ఒక్క దాని మీద కూడా మనం సిమిలర్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్‌ని పర్ఫార్మ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఈ స్ట్రీమ్ సోర్స్ మనకు ఇంట్ స్ట్రీమ్ అనే ఒక స్ట్రీమ్స్‌ని మనకు ప్రొడ్యూస్ చేస్తుంది. దాని మీద మనకు ఏదైతే స్ట్రీమ్ ఆపరేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం పర్ఫార్మ్ చేసుకోవచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ ఈచ్ అనేదాన్ని పంపిస్తున్నాను చూడండి. అంటే సింపుల్‌గా ప్రింటింగ్ చేయడం కోసం. system.out println. సో, ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూషన్ చేసినట్లయితే చూడండి మనకు 5 అనే వాల్యూ అనేది కన్సోల్‌లో ప్రింట్ అయిపోయింది. అంటే మనకు ఒక స్ట్రీమ్ సోర్స్ అనేది క్రియేట్ అయిపోయింది. అండ్ ఆ స్ట్రీమ్ సోర్స్‌లో ఉన్న వాల్యూస్‌ని మనం యాక్సెస్ చేస్తూ ఒక టర్మినల్ ఆపరేషన్ అనేది మనం ఎగ్జిక్యూషన్ చేసాం. బావుంది. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఒకటే కాకుండా మల్టిపుల్ వాల్యూస్‌ని పాస్ చేస్తామా? సో, అదెలా? ఇట్లా మనకు జస్ట్ కామా స్పెసిఫై చేసుకొని మీరు మల్టిపుల్ వాల్యూస్‌ని పాస్ చేయొచ్చండి. ఈ విధంగా. n నెంబర్ ఆఫ్ వాల్యూస్. అంటే మనకి ఇక్కడ ఏమన్నా కౌంట్ ఉందా స్పెసిఫిక్‌గా అంటే ఇన్నే పాస్ చేయొచ్చు అని ఏమన్నా లిమిట్ లాంటిది, కౌంట్ లాంటిది ఏమన్నా ఉందా అంటే అలాంటిది ఏం లేదు. మీకు ఎన్ని వాల్యూస్ కావాలనుకున్నా గానీ మీరు ఈ విధంగా పాస్ చేసుకోవచ్చు. 100 కావాలనుకుంటున్నారా? పాస్ చేసుకోండి. 200 కావాలనుకుంటున్నారా? పాస్ చేసుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఆల్‌రైట్. సో, ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాం. చూడండి 5, 6, 1, 7, 2, 7 మనం ఏదైతే పాస్ చేసామో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా మనం టర్మినల్ ఆపరేషన్‌తో యాక్సెస్ చేయగలిగాం. గుడ్. సో, మన స్ట్రీమ్ అనేది పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుంది. అంటే స్ట్రీమ్ సోర్స్ అనేది కరెక్ట్‌గా మనకు క్రియేట్ అయిందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఈ ఆఫ్ అనే మెథడ్‌ని మనం ఎప్పుడు యూజ్ చేసుకుంటాము? అంటే ఎప్పుడు ఎలాంటి సినారియోస్‌లో మనం ఇంట్ స్ట్రీమ్ డాట్ ఆఫ్ అనే మెథడ్‌ని యూజ్ చేసుకొని స్ట్రీమ్ సోర్స్ అనేది క్రియేట్ చేస్తాము. ఇది మనకు ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ మనకు కూడా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే మనకు తెలియాలి ఎలాంటి సినారియోస్‌లో మనం దీన్ని యూజ్ చేసుకుంటాము అనేది. ఓకే. సో, మనకి ఎప్పుడైనా సరే వాల్యూస్ అనేది ముందే తెలుసు అని అనుకున్నప్పుడు అంటే మనకు వాల్యూస్ నాకు ఈ వాల్యూస్ తోటి ఒక స్ట్రీమ్ సోర్స్ కావాలి అని స్పెసిఫిక్‌గా మనకు ముందే తెలిసినప్పుడు అప్పుడు మనం ఇలాంటి ఒక స్ట్రీమ్ సోర్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఆఫ్ అనే మెథడ్‌ని యూజ్ చేసుకొని. అర్థమైందా? సో, ఫర్ సపోజ్ నాకు ఒకవేళ అలా ముందే వాల్యూస్ తెలియదు అనుకుందాం. అలా కాకుండా వేరే ఇంకేదైనా సినారియో తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక క్వెషన్ ఇచ్చాను. ఏమనంటే, హేయ్ 10 నుంచి 100 వరకు ఏవైతే ఈవెన్ నంబర్స్ ఉన్నాయో అవన్నీ కూడా నాకు కన్సోల్‌లో ప్రింట్ చెయ్యి అని చెప్పాను. సో, ఇక్కడ మనకు ఒక స్టార్టింగ్ వాల్యూ ఉంది. ఒక ఎండింగ్ వాల్యూ ఉంది. వీటి మధ్యలో ఉన్న అన్ని వాల్యూస్‌ని కన్సిడర్ చేసి తీసుకోమని చెప్తున్నాను. సో, అలాంటప్పుడు నువ్వు ఇలా కూర్చొని రాస్తూ కూర్చోలేవు కదా! 10, 11, 12, 13, 14 అని చెప్పి రాస్తూ కూర్చోలేవు కదా! ఇట్స్ అ టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్ అండ్ యూ డోంట్ వాంట్ టు డూ దట్ డెఫినెట్‌లీ. అవునా? ఇది మనకు ఓన్లీ 100 వరకు అడిగాను కాబట్టి మేబీ యూ విల్ డూ ఇట్. బట్ ఒకవేళ నేను 1,00,000 వరకు అడిగుంటే, ఒకవేళ 1 బిలియన్ వరకు అడిగుంటే రాస్తారా మీరు? రాయలేరు కదా కూర్చొని. అవునా? సో, అది మనకు ఒక టైమ్ కన్స్యూమింగ్ అండ్ చాలా హెడేక్ ప్రాసెస్ అది. బట్ అలాంటి వాటికి కూడా మనకు ఒక వే అనేది కావాలి కదా! జస్ట్ ఇన్ కేస్ ఇప్పుడు నేను 10 నుంచి 100 వరకు ఈవెన్ నంబర్స్ అడిగాను. సో, 10 నుంచి 100 నంబర్స్‌కి నాకు ఒక స్ట్రీమ్ సోర్స్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి? 10 నుండి 100 వరకు దీన్నేమంటాం మనం? ఒక రేంజ్ అంటాం. అవునా? సో, జావాలో మనకు ఈ ఇంట్ స్ట్రీమ్ అనే ఈ ఇంటర్ఫేస్‌లో ఇది మన క్లాస్ కాదండి. ఇది ఒక ఇంటర్ఫేస్ బేసికల్లీ. ఈ ఇంట్ స్ట్రీమ్ అనే ఇంటర్ఫేస్‌లో మనకు రేంజ్ అనే ఒక మెథడ్‌ని చూడండి. సో, రేంజ్‌లో కూడా మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ. రేంజ్ అని మనకు ఒక మెథడ్ ఉంది.
ఈ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఒక స్టార్టింగ్ నెంబరు, ఒక ఎండింగ్ నెంబర్ తీసుకొని వాటి మధ్యలో ఉన్న నెంబర్స్ అన్నిటితో మనకు ఒక స్ట్రీమ్ సోర్స్‌ని క్రియేట్ చేసి ఇస్తుంది. క్లియరా? మనకు నెంబర్స్ అన్నీ ముందే తెలిస్తేనేమో ఆఫ్ అనేది యూజ్ చేసుకుంటాం. మనకు నెంబర్స్ అనేది ఏ రేంజ్‌లో ఉన్నాయి అనేది తెలిసినప్పుడు మనం రేంజ్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం. సో, ఫస్ట్ మనం దీన్ని యూజ్ చేసుకుందాం. ఇప్పుడు నాకు 10 నుంచి 100 వరకు ఈవెన్ నెంబర్స్ అన్నీ కూడా నేను కన్సోల్‌లో ప్రింటింగ్ చేయాలనుకుంటున్నాను. అంటే ఫస్ట్ నేను ఇక్కడ ఒక ఫిల్టర్ అనేది అప్లై చేయాలి. సో, n%2 = 0 డాట్ ఫర్ ఈచ్ సింపుల్ స్ట్రీమ్ ఆపరేషన్ మనకు. కరెక్ట్? సో, ఇప్పుడు ఇదేదైతే ఉందో ఇది మనకు ఒక స్ట్రీమ్ సోర్స్‌ని క్రియేట్ చేసింది. 10 నుంచి 100 వరకు వాల్యూస్‌ని డైనమిక్‌గా మనకు క్రియేట్ చేసి పెట్టింది అదే. మనం రాయాల్సిన పని లేకుండా ఇట్లా 1, 2, 3 ఇట్లా రాయాల్సిన పని లేకుండా మనకు అది ఆటోమేటిక్‌గా ఒక సోర్స్‌ని క్రియేట్ చేసి పెట్టింది. దాని మీద మనకు కావాల్సిన ఆపరేషన్స్ అన్నీ కూడా మనం అప్లై చేస్తున్నాం. సో, లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. చూడండి, మనకు ఈ ఈవెన్ నెంబర్స్ అన్నీ కూడా మనకు ప్రింట్ అయిపోయాయి. చూసారా? 10, 12, 14, 16 అంటే మనకి ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ కరెక్ట్‌గా వచ్చాయి. అండ్ లాస్ట్ నెంబర్ ఏమొచ్చింది? 98 అనేది వచ్చింది. అదేంటి సార్, మరి 100 కూడా మనకి ఈవెన్ నెంబరే కదా! 10 నుంచి 100 అంటే మనకు 100 ఎందుకు రాలేదు అని మీకు డౌట్ రావచ్చు. అవునా? సో, 100 అనేది కూడా మనకి ఈవెన్ నెంబరే. కానీ ఈ రేంజ్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో, ఈ రేంజ్ అనే ఫంక్షన్ మనకు 2 పారామీటర్స్ తీసుకుంటుంది కదా! ఫస్ట్ పారామీటర్ వచ్చేసి స్టార్ట్ ఇంక్లూజివ్. ఇంక్లూజివ్ అంటే ఆ నెంబర్ కూడా మనకు అన్నట్లు. అండ్ సెకండ్ వచ్చేసి ఎండ్ ఎక్స్క్లూజివ్. ఎక్స్క్లూజివ్ అంటే ఆ నెంబర్ కాకుండా అన్నట్లు. ఆ నెంబర్ వరకు మాత్రమే, బట్ ఆ నెంబర్ కాదు అలా. సో, ఇప్పుడు మీరు ఈ రేంజ్ అనే దాన్ని ఓపెన్ చేసి చూస్తే చూడండి, స్టార్ట్ ఇంక్లూజివ్ ఒకటి అండ్ ఎండ్ ఎక్స్క్లూజివ్ ఒకటి. క్లియర్? సో, ఎండ్ ఎక్స్క్లూజివ్ అంటే అది ఎక్స్క్లూడ్ చేసేస్తుంది. 100 అనే నెంబర్‌ని ఎక్స్క్లూడ్ చేస్తుంది. అది కాకుండా అక్కడి వరకు అన్నట్లు. మరి ఒకవేళ నాకు ఆ 100 అనేది కూడా కావాలి అంటే అప్పుడు మరెలా? అంటే స్టార్ట్ ఇంక్లూజివ్, ఎండ్ కూడా ఇంక్లూజివ్ కావాలి అనుకున్నాననుకో, దెన్ అప్పుడు మనం రేంజ్ క్లోజ్డ్ అనే ఒక మెథడ్‌ని యూజ్ చేసుకుంటాం. సో, రేంజ్ మీద మనకు 2 మెథడ్స్ ఉన్నాయి కదా! ఒకటేమో రేంజ్, ఇంకొకటి రేంజ్ క్లోజ్డ్. రేంజ్ క్లోజ్డ్‌లో మనకు స్టార్ట్ ఇంక్లూజివ్, ఎండ్ కూడా ఇంక్లూజివ్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే మనకు 100 కూడా వచ్చేసింది చూడండి. ఇంక్లూజివ్ అంటే మనకు ఆ నెంబర్‌ని కూడా తీసుకుంటుంది. ఎక్స్క్లూజివ్ అంటే ఆ నెంబర్‌ని కాకుండా అక్కడి వరకు తీసుకుంటుందనమాట. సో, మనకిలా ఎప్పుడైనా సరే రేంజ్ ఆఫ్ డేటా కావాలి స్ట్రీమ్‌లో అని అనుకున్నప్పుడు మనకు ఈ రేంజ్ అనే మెథడ్స్‌ని మనం యూజ్ చేసుకుంటాం. డిపెండ్స్ ఆన్ మనకు ఇంక్లూజివా, ఎక్స్క్లూజివా అన్న దాన్ని బేస్ చేసుకొని ఈ 2 మెథడ్స్‌ని మనం యూజ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఆఫ్ అర్థమైపోయింది అండ్ రేంజ్ క్లోజ్డ్ అర్థమైపోయింది. ఇప్పుడు ఈ రెండే కాకుండా మేబీ నాకు బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ నాకు కొన్ని నెంబర్స్ కావాలి అనుకుంటున్నాను. ఏంటా కండిషను? ఫర్ ఎగ్జాంపుల్ మేబీ నాకు 3+3+3+3 అవుతూ నెంబర్స్ కావాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1తో స్టార్ట్ చేసి +3+3+3 లాగా. అంటే 1 తర్వాత నెక్స్ట్ నెంబర్ 4, దాని తర్వాత మనకు 7, దాని తర్వాత 10, దాని తర్వాత 13 అలా నాకు నెంబర్స్ కావాలనుకుంటున్నాను. బేస్డ్ ఆన్ సమ్ కండిషన్. అంటే ప్రతి నెంబర్‌కి మధ్యలో మనకు 3 అనేది యాడ్ అవుతుంది. అవునా? లేదా ఫిబోనాకీ సిరీస్ అనేది ఉంది. అవునా? లేదా నాకు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ కావాలనుకుంటున్నాను. ఇక్కడ కూడా మనం ఈవెన్ నెంబర్సే తీసాము. కానీ ఇక్కడ మనం ఏం చేసామంటే ఇంటర్మీడియేట్ ఆపరేషన్ అనేది ఒకటి అప్లై చేసి ఈవెన్ నెంబర్స్‌ని ఫిల్టర్ చేసాము మనకు వచ్చిన డేటాలోంచి. బట్ నాకు వచ్చే డేటానే అంటే నేను క్రియేట్ చేసే స్ట్రీమ్ సోర్సే నాకు ఓన్లీ ఈవెన్ నెంబర్స్‌ని మాత్రమే హోల్డ్ చేసుకొని ఉండాలి. దాని మీద నేను ఎలాంటి మళ్ళీ ఇంటర్మీడియేట్ ఆపరేషన్ అప్లై చేసి ఈవెన్ నెంబర్స్ తీయకూడదు. బై డిఫాల్ట్‌గా నా సోర్సే ఈవెన్ నెంబర్స్ తోటి ఉండాలన్నమాట. లేదా నా సోర్సే ప్రైమ్ నెంబర్స్ తోటి ఉండాలి. ఇలా మనకు సోర్స్ అనేది డిఫరెంట్ కండిషన్స్‌ని బేస్ చేసుకొని ఉండాలనుకున్నాం అనుకో. అంటే సమ్ కండిషన్‌ని బేస్ చేసుకొని నా సోర్స్ అనేది క్రియేట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు మనకు ఇంకొక వే అనేది జావా ప్రొవైడ్ చేస్తుంది. ఆల్రైట్. సో, ఆ వే ఏంటి అంటే ఎండ్ స్ట్రీమ్ డాట్ ఐటరేట్ అనే ఒక మెథడ్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో, ఈ ఐటరేట్ అనే మెథడ్‌లో కూడా మనకు 2 ఉన్నాయి. సో, ఆ 2 ఏంటి అనేది కూడా మనం క్లియర్‌గా నేర్చుకుందాం. సో, మనం ఫస్ట్ చూద్దాం. ఫస్ట్‌ది ఏంటి అంటే మనకు ఒక సీడ్ అనేది పంపించాలి. దాని తర్వాత ఒక యూనరీ ఆపరేటర్ అనేది పంపించాలి. సో, యూనరీ ఆపరేటర్ అనేది మనకి ఇక్కడ ఎఫ్ అని రాశారు. అంటే ఒక ఫంక్షన్ ఫార్మాట్‌లో మనం పంపించాలన్నమాట. సో, సీడ్ అంటే బేసిక్‌గా ఏంటంటే ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి? మనం చెట్టు రావాలంటే సీడ్ నుంచే కదా స్టార్ట్ అయ్యేది. అంటే సీడ్ ఏంటి? ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటున్నావు నీకు నెంబర్స్ అనేది? ఆ తర్వాత బేస్డ్ ఆన్ వాట్ కండిషన్
మనకు ఆ నెంబర్స్ అనేది ఇంక్రిమెంట్ జరుగుతూ పోవాలి అనేది మనం మెన్షన్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 నుండి నేను చెప్పినట్లు నాకు 1 నుండి 333 ఇంక్రిమెంట్ అవుతూ నాకు నెంబర్స్ అనేది కావాలనుకుంటున్నాను. ఓకే. సో అప్పుడు నేనేం చేయొచ్చు, ఇక్కడ ఒక ఫంక్షన్ అనేది పాస్ చేయాలి. లాంబ్డా ఎక్స్‌ప్రెషన్ యూజ్ చేసుకుంటున్నాం. సో ఎన్ అంటే ఇక్కడి నుంచి మనకు ఒక నెంబర్ వస్తుంది అన్న ఒక అజంప్షన్ తీసుకొని n+3 ఇలా మనం రాసుకోవాలి. ఎర్రర్ చూపిస్తుందని మీరు అనుకోవచ్చు. డోంట్ వరీ అండి. ఇక్కడ నేను డాట్ అని పెట్టిన తర్వాత మనకు అదంతా పోతుంది. సో ఈ విధంగా మనం ఒక స్ట్రీమ్ సోర్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ సమ్ కండిషన్. కానీ మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా, మనము స్టార్టింగ్ నెంబర్ అనేది ఇచ్చాము అండ్ మనకు ఏ కండిషన్ని బేస్ చేసుకొని నెంబర్స్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి అనేది కూడా మనం ఇచ్చాము. కానీ ఎండింగ్ ఎక్కడ అవ్వాలి అనేది చెప్పలేదు. సో దీని యొక్క బ్యూటీ ఏంటి అంటే అదే అనమాట. ఈ ఆఫ్ కానీ లేదా రేంజ్ క్లోజ్డ్ కానీ మనకు ఒక ఫైనైట్ స్ట్రీమ్ని క్రియేట్ చేస్తాయి. ఫైనైట్ స్ట్రీమ్ అంటే ఏంటి అంటే స్పెసిఫిక్ సెట్ ఆఫ్ వాల్యూస్. అంటే మనకి ఎన్ని వాల్యూస్తో మనం స్ట్రీమ్ క్రియేట్ చేస్తున్నాము అనేది మనకు ముందే తెలుసు అనమాట. కానీ ఈ ఐటరేట్ అనే మెథడు అండ్ మనకి ఇంకొకటి ఉంది. అవి రెండు కూడా మనకి ఏం చేస్తాయంటే ఇన్ఫైనైట్ స్ట్రీమ్ని క్రియేట్ చేస్తాయి. బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ ఇన్ఫైనైట్గా మనం స్ట్రీమ్ క్రియేట్ చేయొచ్చు. అర్థమైందా? మరి ఇన్ఫైనైట్గా చేయడం వల్ల యూజ్ ఏముంది సార్ అంటే మనకు కొన్ని సినారియోస్లో లెట్స్ సే ఇలా నాకు నెంబర్స్ కావాలి, ఆ వచ్చే నెంబర్స్ మీద నేను ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తూనే ఉంటాను అని అనుకున్నాను. నాకు ఒక స్టాప్ అనేది అవసరం లేదు. నాకు కంటిన్యూస్గా నెంబర్స్ అనేది వస్తూనే ఉండాలి. లేదా ఆ నెంబర్స్ అనేది వస్తూ ఉన్నప్పుడు నేను దాని మీద కొన్ని కండిషన్స్ అప్లై చేసి నాకు ఎన్ని కావాలో నెంబర్స్ అన్ని మాత్రమే తీసుకుంటా. సో ఇలాంటి కొన్ని థింగ్స్ అనేది మనం పర్ఫామ్ చేయొచ్చు. సో అలాంటప్పుడు మనం ఇలా ఇన్ఫైనైట్ స్ట్రీమ్స్కి వెళ్తామండి. మీరు కావాలంటే క్లియర్గా ఈ ఐటరేట్ అనే మెథడ్ మీద మీరు మౌస్ ఓవర్ చేసి ఇక్కడ మనకి ఏదైతే డాక్యుమెంటేషన్ ఇచ్చారో ఇదంతా కూడా మీరు క్లియర్గా చదువుకోవచ్చు. తర్వాత చదువుకోండి. బట్ జస్ట్ ఇక్కడ చూడండి, రిటర్న్స్ అండ్ ఇన్ఫైనైట్ సీక్వెన్షియల్ ఆర్డర్డ్ ఇన్ స్ట్రీమ్. సో ఇది మనకు ఒక ఇన్ఫైనైట్ స్ట్రీమ్ అనమాట. ఆల్ రైట్. సో ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ అయితే ఫర్ ఈచ్ చేసి చూద్దాం. ఆ తర్వాత మనం దాని మీద మనకు కావాల్సింది ఏదైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఈ విధంగా ఈ స్టేట్మెంట్ రాసి దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే ఏం జరుగుతుంది, ఇది మనకి ఏం క్రియేట్ చేస్తుంది, ఒక ఇన్ఫైనైట్ స్ట్రీమ్ సోర్స్ని క్రియేట్ చేస్తుంది. అంటే మనకు కంటిన్యూస్గా ఇంకా ఎలిమెంట్స్ ప్రింట్ అవుతూనే ఉంటాయి కన్సోల్లో. ఈ కండిషన్ బేస్ చేసుకొని మనకు వచ్చే ఎలిమెంట్స్ కంటిన్యూస్గా ప్రింట్ అవుతూనే ఉంటాయి. నేను ఆపేంత వరకు అది ప్రింట్ అవుతూనే ఉంటాయి. లేదా మన ఏదైతే జేవిఎం కానీ మన ఎక్లిప్స్ కానీ అవుట్ ఆఫ్ మెమొరీ అయిపోయి క్రాష్ అయ్యేదాకా మనకు ప్రింట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేద్దాం. చూడండి, మనకు నెంబర్స్ అనేది అలా ప్రింట్ అవుతూనే ఉన్నాయన్నమాట. సో నేను దీన్ని ఆపేస్తున్నాను. నేను ఆపకపోతే అది పోదు ఇంకా. మీరు ఏ నెంబర్కైనా చూడండి, ఇప్పుడు 445 తర్వాత 448 మొత్తం నెంబర్ చదవట్లేదు, బట్ 445 తర్వాత 448 అంటే 3 నెంబర్ డిఫరెన్స్ ఉంది. దాని తర్వాత 451 3 డిఫరెన్స్ ఉంది. అంటే మనం ఇచ్చిన కండిషన్ని బేస్ చేసుకొనే మనకు డేటా అనేది ప్రింట్ అవుతుంది. అవునా? ఇప్పుడు మీకు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ కావాలనుకో, అప్పుడు మనం ఈ విధంగా రాసుకుంటే సరిపోతుంది. n+2 పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా నేను ఆపేస్తున్నాను మళ్ళీ. సో ఈవెన్ నెంబర్స్ అంటే మనకి ఇక్కడ 1తో స్టార్ట్ చేసాం కాబట్టి మనకు ఆడ్ నెంబర్స్ అన్నీ వస్తున్నాయి. మనం 0తో స్టార్ట్ చేసామనుకో, అప్పుడు మనకి ఈవెన్ నెంబర్స్ అన్నీ వస్తాయి. చూడండి, 2 4 6 8 0 2 4 ఇట్లా మనకి ఈవెన్ నెంబర్స్ అన్నీ కూడా ప్రింట్ అవుతున్నాయి అనమాట. సో మనకు ఒక స్టార్టింగ్ నెంబర్ అనేది ఉంది. ఆ తర్వాత బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ మనం నెంబర్స్ని ప్రింట్ చేస్తున్నాం. ఈ స్టార్టింగ్ నెంబర్ని మనం చూడొచ్చా అంటే చూడొచ్చండి. కాకపోతే అది మనం చూసే లోపే మనకి ఈ కోడ్ అంతా ముందుకు వెళ్ళిపోయింది. సో అది మనం చూడాలి అనుకుంటున్నాం. ఎలా చూడాలి మరి ఒకవేళ? వీ కెన్ డూ దట్. సో ఎలా అంటే ఫర్ సపోజ్ ఇలా మనం ఏదైనా ఒక ఇన్ఫైనైట్ స్ట్రీమ్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మనం కంప్లీట్గా అలానే ఇన్ఫైనైట్గా వదిలేయలేం. దాన్ని ఏదో ఒక ఆపరేషన్ అప్లై చేసి కట్ చేస్తాం మనం. అంటే నాకు ఇంతే డేటా కావాలి ఇంకా అన్న విధంగా మనం కట్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు. అవునా? సో అలా మనం ఏం ఆపరేషన్ ఇక్కడ అప్లై చేయొచ్చు? లెట్స్ సే నాకు ఒక ఇన్ఫైనైట్ స్ట్రీమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయ్యే స్ట్రీమ్లో నాకు ఓన్లీ ఫస్ట్ 10 వాల్యూస్ మాత్రమే కావాలి అనుకుంటున్నాను. బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ నాకు ఒక ఇన్ఫైనైట్ స్ట్రీమ్ అనేది క్రియేట్ అవుతుంది. దాంట్లో నాకు ఓన్లీ ఫస్ట్ 10 వాల్యూస్ మాత్రమే కావాలనుకుంటున్నాను. అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే నాకు వచ్చిన స్ట్రీమ్ని లిమిట్ చేస్తున్నాను. హే, నీ దగ్గర చాలా వాల్యూస్ ఉన్నాయి, ఐ నో, బట్ ఓన్లీ 10 వాల్యూస్కి మాత్రమే లిమిట్ చేసి ఆ 10 వాల్యూస్ మాత్రమే నాకు ఇవ్వు అని నేను అడుగుతున్నాను. అవునా? సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఒక ఇంటర్మీడియట్ ఆపరేషన్ కాల్డ్ లిమిట్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. డాట్ లిమిట్
సో చూడండి లిమిట్ అనేది మనకు ఒక పారామీటర్‌ని యాక్సెప్ట్ చేస్తుంది. లాంగ్ టైప్ ఆఫ్ పారామీటర్. అంటే ఒక నంబర్. సో ఆ నంబర్ ఏంటి అంటే మనకి ఎన్ని వాల్యూస్ కావాలనుకుంటున్నాము అనేది మనం చెప్పడం అనమాట. అంటే ఎన్ని డేటా ఎలిమెంట్స్ నీకు కావాలనుకుంటున్నావు, ఎన్నిటికి నువ్వు లిమిట్ చేయాలనుకుంటున్నావు స్ట్రీమ్‌ని అనేది నువ్వు స్పెసిఫై చేయాలి. నాకు ఓన్లీ 10 కావాలనుకుంటున్నాను. సో 10 అనేది స్పెసిఫై చేశాను. ఇప్పుడు దీన్ని రన్ చేయండి. చూడండి మనకు 0 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు క్లియర్‌గా కనిపిస్తుంది. అవునా? సో ఇప్పుడు ఇంతకుముందు సినారియో మనం తీసుకున్నా కానీ ఇలా 3 అనేది తీసుకున్నా కానీ మీరు చూస్తే 1, 4, 7, 10, 13 మనం మాట్లాడుకుందే కదా! సో ఇలా మనకు 10 వాల్యూస్ అనేది ఇక్కడ ప్రింట్ అయ్యాయి. ఓకేనా? సో ఇక్కడ కూడా మీకు డౌట్ రావచ్చు. 10 అనేది ఇంక్లూజివా? ఎక్స్‌క్లూజివా? అంటే ఇంక్లూజివేనండి. అంటే 10 వాల్యూస్. 10 వరకు వాల్యూస్ కాదు. అంటే 9 కాదు. 10 వాల్యూస్. మీరు కౌంట్ చేసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 వాల్యూస్ మనకొచ్చాయి. ఓకేనా? సో లిమిట్ అనే ఒక ఫంక్షన్‌ని మనం అప్లై చేసి ఎప్పుడైనా, ఎక్కడైనా సరే మనం స్ట్రీమ్‌ని లిమిట్ చేయొచ్చనమాట. మన దగ్గర ఎంత డేటా అయినా ఉండొచ్చు. బట్ ఈ లిమిట్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేసుకొని మన స్ట్రీమ్‌ని లిమిట్ చేయొచ్చు. మనం ఎంతైతే అడుగుతామో లిమిట్ అనే ఫంక్షన్‌లో అంత మనకు అవుట్‌పుట్‌గా వస్తుంది స్ట్రీమ్‌లోంచి. క్లియర్? బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలాంటి సినారియోలో నేను 10 అనేది ఇచ్చాననుకో లిమిట్. అప్పుడేం జరుగుతుంది? ఇప్పుడు ఇక్కడ నాకు 10 వాల్యూస్ లేవు. బట్ దీని మీద నేను ఒకవేళ లిమిట్ అనేది ఇచ్చాను ఇట్లా. దెన్ వాట్ హ్యాపెన్స్? మాక్సిమం 10 వాల్యూస్‌ని ఇస్తుంది ఫంక్షన్ అనేది. మీరు దీని మీద మౌస్ ఓవర్ చేసి చూసినా కానీ రిటర్న్స్ ఎ స్ట్రీమ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది స్ట్రీమ్ ట్రంకేటెడ్ టు బి నో లాంగర్ దెన్ మ్యాక్స్ సైజ్. అంటే మాక్సిమం 10 ఉండేలాగా చూసుకుంటుంది. బట్ ఒకవేళ నీ దగ్గర ఆల్రెడీ 10 కన్నా తక్కువనే అనుకో, ఇట్స్ ఫైన్. మనకి ఎలాంటి ఎర్రర్ రాదు, ఏం రాదు. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి మనకి ఏ ఎర్రర్ లేదు, ఏం లేదు. మనకి ఎన్ని వాల్యూస్ అయితే ఉన్నాయో అన్ని ఇచ్చేసింది. ఒకవేళ 10 కన్నా నీకు ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం 10 మాత్రమే ఇస్తుందన్నమాట. క్లియర్? సో అది గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో మీకు ఇలా ట్రిక్కీ క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు ఇది బాగానే ఉంది. ఇట్లా మనకు ఒక ఇన్ఫైనైట్ స్ట్రీమ్‌ని బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ మనం క్రియేట్ చేయాలి. కాంప్లెక్స్ కండిషన్స్ కూడా మీరు రాసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫంక్షన్ ఓపెన్ చేసుకొని కాంప్లెక్స్ కండిషన్స్ కూడా మీరు కావాలనుకుంటే రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫిబొనాకీ సిరీస్ మీరు కావాలనుకుంటున్నారు. సో ఇక్కడ ఇలా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఓపెన్ చేసేసి దీని లోపల మీకు ఫిబొనాకీకి సంబంధించిన కోడ్ అంతా కూడా మీరు రాసుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో దట్స్ గుడ్. దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు లెట్స్ సే అలా కాకుండా నాకు ఒక వాల్యూ నుంచి స్టార్ట్ అవ్వాలి. బేస్డ్ ఆన్ సమ్ కండిషను అండ్ ఇంకొక కండిషను సాటిస్ఫై అయ్యేంత వరకు మనకు వాల్యూస్ అనేది కంటిన్యూస్‌గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉండాలనుకుంటున్నా. అంటే అంత సోర్స్ అనేది కావాలనుకుంటున్నాం. జస్ట్ లైక్ మనకు ఫర్ లూప్ లాగా. ఫర్ లూప్‌లో ఏం చేస్తాం మనం? ఒక ఇనిషియలైజేషన్ చేస్తాము. ఆ తర్వాత ఇంక్రిమెంటేషన్ చేస్తున్నాము. ఆ తర్వాత ఒక కండిషన్ అనేది స్పెసిఫై చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ i ఈక్వల్ 0, i లెస్ దెన్ 10, i ప్లస్ ప్లస్ అన్నామనుకోండి. అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి ఒక్కొక్క నెంబర్ ఇంక్రిమెంట్ అవుతూ 10 వరకు మాత్రమే ఇంక్రిమెంట్ అవ్వు అని చెప్తున్నాం అనమాట. అంటే మనకు స్టార్టింగ్ నెంబర్ ఉంది. అండ్ బేస్డ్ ఆన్ వాట్ కండిషన్ మనకు అది ఇంక్రిమెంటేషన్ జరగాలనేది ఉంది. అండ్ ఎప్పటి వరకు జరగాలి అనేది కూడా మనకు ఉంది. అలాంటిది మనకు ఒకవేళ ఇక్కడ కావాలి అంటే అది కూడా మనం చేయొచ్చు. అది మనం ఈ ఐటరేట్ అనే మెథడ్ తోటే చేస్తాం. సో ఇప్పుడు ఐటరేట్ అనే దాంట్లో మనకి ఇంకొక మెథడ్ ఉంది కదా! సో ఇక్కడ చూడండి 2 మెథడ్స్ ఉన్నాయి. జస్ట్ పారామీటర్ కౌంట్ అనేది మనకు డిఫరెంట్. అవునా? ఫస్ట్‌దేమో ఇప్పుడు మనం చూసేసాం. సెకండ్ చూస్తే మనకు సీడ్ ఉంది. అండ్ ఒక ప్రెడికేట్‌ని పంపించమంటుంది. ఇంట్ ప్రెడికేట్ హ్యాస్ నెక్స్ట్ అనేది ఉందా లేదా అన్నది మనం వెరిఫై చేయడానికి. దాని తర్వాత ఒక యూనరీ ఆపరేటర్ దాన్ని పంపించమంటుంది. సో యూనరీ ఆపరేటర్ అంటే ఇలా మనకు ఒక కండిషన్. నెక్స్ట్‌ది మనకు ఫస్ట్‌ది ఏంటి? సీడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి లేదా 1 నుంచి తీసుకొని +3 చేసుకుంటూ లెట్స్ సే మనకు ఓన్లీ 30 వరకు మాత్రమే లేదా 30 కన్నా బిలో మాత్రమే వచ్చేలాగా మనం చూసుకుందాం. వన్స్ మనకు నెంబర్ అనేది 30ని క్రాస్ అయింది అంటే ఇంకా మనకు ఆ స్ట్రీమ్ సోర్స్ ఆగిపోవాలి. అంటే ఇంకా మనకు దానికన్నా మించి నెంబర్ తీసుకోకూడదు అని మనం అనుకుంటున్నాం. సో అప్పుడు మనకి ఇక్కడ ప్రెడికేట్ అనేది కూడా మనకు ఒక సిమిలర్ లైక్ ఇప్పుడు కన్జ్యూమర్, కంపారేటర్ ఇవన్నీ ఎలా ఉన్నాయో సిమిలర్ అలానే అనమాట. ఒక ఫంక్షన్ బేసికలీ అది. మీకు కావాలంటే బయట ఇక్కడ రాసుకోండి. ఇంట్ ప్రెడికేట్. సో IP ఈక్వల్స్ న్యూ ఇంట్ ప్రెడికేట్. సో ఇక్కడ చూడండి మనకు ఒక వాల్యూని తీసుకుంటుంది. బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ అది ట్రూ ఆర్ ఫాల్సా అనేది మనకు రిటర్న్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ 30 వరకు మాత్రమే కావాలనుకుంటున్నాను కదా నేను. కరెక్ట్? సో అప్పుడు నేను ఏ విధంగా రాసుకుంటా ఇక్కడ
వాల్యూ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 30. అంటే నాకు ఏదైతే వాల్యూ ఇక్కడ నేను 1 నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఏ వాల్యూ అయితే వస్తుందో అది ఓన్లీ 30 లేదా 30 కన్నా తక్కువ అయినంత వరకు మాత్రమే ఈ కండిషన్ నాకు అంటే ఈ స్ట్రీమ్ సోర్స్ అనేది క్రియేట్ అవ్వాలనుకుంటున్నాను. కరెక్ట్? సో ఇప్పుడు ఈ ఐపీ అనేదాన్ని మనం ఇక్కడ పంపించవచ్చు. ఇంటి ప్రెడికేట్. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి మనకు యూనరీ ఆపరేటర్. అదేంటి అంటే ఈ విధంగా మనకు కండిషన్ అనమాట. దాన్ని కూడా మీరు ఈ విధంగా కావాలంటే ఒక ఫంక్షన్ లాగా క్రియేట్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ పెట్టుకోవచ్చు. ఆల్రైట్. సో ఇప్పుడు సారీ ఇక్కడ ఒక ఎక్స్ట్రా సెమికోలన్ అనేది ఏమంటారు కామా అనేది ఇచ్చాను. సో ఈ విధంగా మనం ఒక స్ట్రీమ్ సోర్స్ అనేది క్రియేట్ చేసుకున్నామండి. ఓకేనా? సో ఇప్పుడు దీని మీద మనం ఏం చేద్దాము అంటే సింపుల్గా ఫర్ ఈచ్ అనేది మనం ఎగ్జిక్యూషన్ చేద్దాం. సార్ ఏంటి సార్ మీరు ఊకే ఫర్ ఈచ్ మాత్రమే చేస్తున్నారు అంటే ఇక్కడ మన మెయిన్ ఫోకస్ ఏంటి అంటే స్ట్రీమ్ సోర్స్ అనేది మనం ఎలా క్రియేట్ చేస్తున్నాము, మనం అనుకున్న స్ట్రీమ్ సోర్స్ వస్తుందా రావట్లేదా అనేది మనం చూస్తున్నాం. సో అందుకే నేను ఓన్లీ టెర్మినల్ ఆపరేషన్ మాత్రమే యూస్ చేస్తున్నాను. మీరు అలానే చేయాలని ఏం లేదండి. మీకు కావాలనుకుంటే ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకోవచ్చు. జస్ట్ బికాజ్ నేను ఇప్పుడు మీకు టీచ్ చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా ఈ టెర్మినల్ ఆపరేషన్ ఒకటి పెట్టేసి మీకు చూపిస్తున్నాను అవుట్పుట్ అనేది. సో ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూషన్ చేద్దాం. చూడండి 30 లోపు మనకి ఎన్ని ఇట్లా నెంబర్స్ అయితే రాగలుగుతాయో అన్ని నెంబర్స్ మనకు వచ్చేసాయి. ఇప్పుడు మీరు ఒకవేళ 50 అని మార్చుకున్నారనుకోండి 50 లోపు వచ్చేస్తాయి. చూడండి 50 లోపు వచ్చేసాయి. అవునా? సో ఇప్పుడు ఇక్కడ ఇలా మనకి అడిషనల్గా రాసుకోకుండా ఇక్కడే రాసుకోవాలి అనుకుంటే సింపుల్ అండి, లాంబ్డా ఎక్స్ప్రెషన్ యూస్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ n లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ 50. సో ఈ విధంగా రాసుకుంటే సరిపోతుంది అనమాట. మనకు ఒక n అనే ఒక వాల్యూ వస్తుంది. ఇది అనుకోండి ఇది. ఓకే, మీకు ఇంకా ఈజీ ఉండాలంటే వాల్యూ అని పెడతాను సో దట్ ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి, సో వాల్యూ అనేది వస్తుంది. ఆ వాల్యూ మీద నేను ఈ కండిషన్ ఏదైతే ఉందో అది ఇక్కడ రాశాను. అండ్ సిమిలర్గా నెక్స్ట్ది మనకు యూనరీ ఆపరేటర్ ఉంది. ఇప్పుడు మనం దీన్ని తీసేయచ్చు. ఓకే, సో ప్రెడికేట్ అనేది ఏం చేస్తుంది, ప్రెడిక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఈ కండిషన్ ఇంకా సాటిస్ఫై అవుతుందా కాదా అని మనకు చెప్తుంది. అందుకే అది మనకు బూలియన్ని రిటర్న్ చేస్తుంది ప్రెడికేట్ అనేది. ఆల్రైట్, కన్జ్యూమర్ అనేది ఎప్పుడైనా డేటాని తీసుకుంటుంది బట్ ఏం రిటర్న్ చేయదు. ప్రెడికేట్ అనేది డేటాని తీసుకుంటుంది, ఒక కండిషన్ ఎవాల్యుయేట్ చేస్తుంది, మనకు ఒక బూలియన్ వాల్యూ అంటే రిజల్ట్ని మనకు రిటర్న్ చేస్తుంది. ఆ కండిషన్ సాటిస్ఫైడా కాదా అని చెప్పేసి అది సాటిస్ఫైడ్లో ఉన్నంత వరకు మాత్రమే మనకు డేటా అనేది లేదా ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. మనకు కన్జ్యూమరు, ప్రెడికేటు అండ్ సప్లయర్ అని ఉంటుంది ఇంకొకటి. సో అదేం చేస్తుంది బేసిక్గా అంటే డేటాని తీసుకోదు కానీ మనకు డేటాని ఇస్తుంది. అది సప్లయర్. అది కూడా చూద్దాం నెక్స్ట్. ఆల్రైట్, సో ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూషన్ చేస్తే చూడండి మనకు సేమ్ అవుట్పుట్ అనేది వచ్చేసింది. సో ఇది బాగానే ఉంది. ఇప్పుడు దీన్ని కూడా మనం వేరే ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం అనుకో, ఇక్కడ ఇంటర్మీడియట్ ఆపరేషన్ని పర్ఫామ్ చేయొచ్చండి. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఇందాక ఏం చేసాము, ఫస్ట్ 10 వాల్యూస్ని మాత్రమే తీసుకున్నాము, లిమిట్ చేసాము. కరెక్ట్? అలా కాకుండా ఫస్ట్ 10 వాల్యూస్ని తీసేసి మిగిలిన వాల్యూస్ అన్నీ నాకు కావాలి అనుకుంటున్నాను. ఫస్ట్ 10 ఏదైతే ఉన్నాయో అవి తీసేయాలి, లేదా ఫస్ట్ ఎన్నో కొన్ని వాల్యూస్ని స్కిప్ చేసేసి మిగిలినవన్నీ నేను రీడ్ చేసుకోవాలి లేదా స్ట్రీమ్లో ఉంచుకోవాలి అని అనుకుంటున్నాను. అప్పుడు ఎలా? సింపుల్ అండి, మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఇక్కడ స్కిప్ చేయాలనుకుంటున్నాం. సో మనకి జావా ఒక స్కిప్ అనే ఒక ఇంటర్మీడియట్ ఆపరేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. చూడండి, స్కిప్ ఇక్కడ కూడా లాంగ్ అనే ఒక పారామీటర్ని యాక్సెప్ట్ చేస్తుంది. అంటే మనం ఎన్ని వాల్యూస్ని స్కిప్ చేయాలనుకుంటున్నాము అన్న నెంబర్ మనం ఇక్కడ పాస్ చేయాలి. లెట్స్ సే నేను 10 వాల్యూస్ని స్కిప్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే చూడండి ఫస్ట్ 10 వాల్యూస్ మనకు స్కిప్ అయిపోయాయి, ఆ తర్వాత ఉన్న వాల్యూస్ మనకు ఇక్కడ ప్రింట్ అయిపోయాయి. అవునా? ఓవరాల్గా వచ్చిన ఈ సోర్స్ నుంచి కొన్ని వాల్యూస్ మనకు పోయి కొన్ని వాల్యూస్ మాత్రమే ఇక్కడ వచ్చాయి అనమాట. ఎన్ని పోయాయి అంటే మనకు ఫస్ట్ 10 పోయాయి. క్లియర్? సార్ మరి ఈ రెండింటిని కూడా కంబైన్డ్గా వాడుకోవచ్చా? ఎస్, వాడుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు బేసిక్గా ఒకసారి మనం దీన్ని తీసేద్దాం. దీన్ని తీసేస్తే ఇలా రాస్తే మనకి ఎన్ని వాల్యూస్ వచ్చాయండి ఇక్కడ? 3, 6, 9, 12 అండ్ 17 వాల్యూస్ వచ్చాయి టోటల్గా. ఓకే, సో ఇప్పుడు ఫర్ సపోజ్ మనం లిమిట్ చేయాలనుకుంటున్నాం. ఫస్టే నాకు ఓన్లీ ఫస్ట్ 10 వాల్యూస్ కావాలి అనుకుంటున్నాను. ఆ ఫస్ట్ 10 వాల్యూస్లో నాకు ఫస్ట్ 2 వాల్యూస్ వద్దు అనుకుంటున్నాను మళ్ళీ. అంటే ఏంటంటే 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28 అనే వాల్యూస్ని తీసుకొని
మళ్ళీ దీంట్లోంచి 1 అండ్ 4ని తీసేయాలనుకుంటున్నాను. అంటే 7 నుంచి 28 వరకు మాత్రమే నాకు కావాలనుకుంటున్నాను. సో, అప్పుడు నేను ఫస్ట్ 10 వాల్యూస్‌ని తీసుకున్నాను. ఆ తర్వాత ఫస్ట్ 2ని స్కిప్ చేసేద్దాం. స్కిప్ 2. సో, ఇప్పుడు మనకేమొస్తుంది 7 నుంచి 28 అనేది రావాలి. ఆల్‌రైట్. చూడండి 7 నుంచి 28 అనేది వచ్చింది. మీరు దీన్ని ముందు పెట్టుకోవచ్చు, దీని తర్వాత పెట్టుకోవచ్చు. బేస్డ్ ఆన్ మీకు ఎలాంటి కండిషన్‌ని బేస్ చేసుకొని మీకు డేటా అనేది కావాలనుకుంటున్నారో, ఆ కండిషన్స్ బేస్ చేసుకొని మీరు ఇది ముందైనా పెట్టుకోవచ్చు, ఇది తర్వాతైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే అన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నవి ఇంటర్మీడియేట్ ఆపరేషన్సే. లిమిట్ అయినా ఇంటర్మీడియేట్ ఆపరేషనే, స్కిప్ అయినా ఇంటర్మీడియేట్ ఆపరేషనే. ఇంటర్మీడియేట్ ఆపరేషన్ అనేది ఏం చేస్తుంది? ఒక స్ట్రీమ్ సోర్స్‌ని తీసుకుంటుంది. అంటే ఒక స్ట్రీమ్‌ని కన్జ్యూమ్ చేసుకొని, మళ్ళీ ఒక స్ట్రీమ్‌ని మనకు బయటకి ప్రొడ్యూస్ చేస్తుంది. సో, స్ట్రీమ్ ఉంది అంటే ఆ స్ట్రీమ్ మీద నువ్వు వాల్యూస్‌ని అంటే మనకి నెక్స్ట్ ఆపరేషన్‌ని పెర్ఫార్మ్ చేయొచ్చు. నువ్వు కావాలంటే 2 టైమ్స్ కూడా లిమిట్ అనే ఆపరేషన్‌ని పెర్ఫార్మ్ చేయొచ్చు. దేర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఇప్పుడు మనకేమొస్తది? ఓన్లీ 1 అండ్ 4 మాత్రమే వస్తాయి. చూడండి. అర్థమైందా? సో, మనకు డేటా ఎలా కావాలి అంటే మనకు అవుట్‌పుట్ ఎలా కావాలి అన్న దాన్ని బేస్ చేసుకొని మనం ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా పెర్ఫార్మ్ చేసుకుంటూ ఉంటాం. సో, ఇది కూడా అర్థమైపోయింది. ఇంట్ స్ట్రీమ్ అనేది మనకు నంబర్స్ అన్నీ ముందే తెలిస్తే ఎలా? అదేవిధంగా రేంజ్ తెలిస్తే ఎలా? అండ్ మనకు ఇన్‌ఫైనైట్ స్ట్రీమ్‌తో చేయాలి అనుకుంటే ఎలా? ఆ ఇన్‌ఫైనైట్ స్ట్రీమ్‌లో కూడా మళ్ళీ మనం ఒక ఎగ్జిట్ కండిషన్ పెట్టాలి అనుకుంటే ఎలా? ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు ఇంకొకటి, ఒకవేళ మనకు ఇన్‌ఫైనైట్ స్ట్రీమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. బట్ నాకు స్టార్టింగ్ నంబర్ తెలియదు, ఎగ్జిట్ కండిషన్ తెలియదు, ఏం తెలియదు. ఐ సింప్లీ వాంట్ వన్ ఇన్‌ఫైనైట్ స్ట్రీమ్ అంతే. ఈ నంబర్ నుంచి స్టార్ట్ చెయ్యి, ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు చెయ్యి, ఇలాంటివి ఏవీ లేవు. నాకు సింపుల్‌గా ఒక ఇన్‌ఫైనైట్ స్ట్రీమ్ కావాలి. అలాంటప్పుడు మరి ఎలా? యెస్, వీ కెన్ డూ దట్. ఓకే. ఇంట్ స్ట్రీమ్ అనే మన ఈ ఇంటర్ఫేస్ మీదనే మనకు జనరేట్ అనే ఒక మెథడ్‌ని చూడండి. ఈ జనరేట్ అనేది మనకు ఒక సప్లయర్‌ని తీసుకుంటుంది. ఇందాక చెప్పాను కదా! సప్లయర్ అనేది. సో, ఇక్కడ ఇంట్ సప్లయర్ అని ఉంది. ఇంట్ సప్లయర్ అంటే మనం బేసిక్‌గా ఇంట్ స్ట్రీమ్‌తో వర్క్ చేస్తున్నాం కాబట్టి అన్నిటికి మనకు ఇంట్ అనేది యాడ్ అయ్యి ఉంటుంది. బట్ ఆ ఇంట్ అనేది మనం పక్కకు పెడితే మిగిలింది ఏదైతే ఉందో అది కామన్ థింగ్ అనమాట. అంటే ఇంట్ ప్రెడికేట్ అన్న కాడ ప్రెడికేట్ అనమాట అది. ఇంట్ సప్లయర్ అంటే సప్లయర్ అనమాట అది. సో, ఇట్స్ జస్ట్ ద అనదర్ ఫ్లేవర్ ఆఫ్ ద సప్లయర్ స్పెసిఫికల్లీ డిజైన్డ్ ఫర్ ద ఇంటీజర్స్ అంతే. ఓకేనా? సో, ఇంట్ సప్లయర్ అని ఉంది. సో, ఇదేం చేస్తుంది అంటే డేటాని సప్లై చేస్తుంది సప్లయర్ అనేది. బట్ డేటాని తీసుకోదు. దట్స్ వాట్ సప్లయర్ డస్. ఓకే. సో, ఇవన్నీ కూడా మీకు ఇంటర్వ్యూస్‌లో అడుగుతుంటారండి. వాట్ ఈస్ ప్రెడికేట్? వాట్ ఈస్ ఫంక్షన్? వాట్ ఈస్ సప్లయర్? వాట్ ఈస్ కన్స్యూమర్? ఇవన్నీ కూడా మనకు అడుగుతూ ఉంటారు. సో, ఇప్పుడు మనం ఇక్కడ రాసి చూద్దాం. ఇంట్ సప్లయర్ అని చెప్పేసి. ఐఎస్ ఈక్వల్స్ న్యూ ఇంట్ సప్లయర్. ఇప్పుడు చూడండి. మనకి ఇది ఎలాంటి డేటాని కూడా తీసుకోవట్లేదు. అంటే కన్జ్యూమ్ చేసుకోవట్లేదు. బట్ మనకు డేటాని ఇస్తుంది. మరి జనరేట్ అనేది మనం ఎలాంటి సినారియోస్‌లో యూజ్ చేసుకుంటాం? అంటే ఇది ఇన్‌ఫైనైట్ స్ట్రీమ్‌ని క్రియేట్ చేస్తుందనేది అర్థమైంది. బాగానే ఉంది. బట్ అసలు ఎలాంటి సినారియోస్‌లో మనం ఇలా ఇన్‌ఫైనైట్ స్ట్రీమ్‌ని క్రియేట్ చేస్తాం? అంటే స్టార్టింగ్ వాల్యూ ఇవ్వట్లేదు, ఎండింగ్ వాల్యూ ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వకుండా మనం ఇన్‌ఫైనైట్‌గా ఎప్పుడు చేస్తాం? అంటే ఫర్ సపోజ్ మీకు ఎప్పుడైనా ఒక కాన్స్టెంట్ వాల్యూని కంటిన్యూయస్‌గా అట్లనే పంపించాలనుకుంటున్నారు స్ట్రీమ్‌లో. ఒక కాన్స్టెంట్ వాల్యూని కంటిన్యూయస్‌గా పంపించాలనుకుంటున్నారు. లేదా ర్యాండమ్‌గా మీరు డేటా జనరేట్ చేయాలనుకుంటున్నారు. నాట్ ఎనీ కండిషన్ ఆర్ ఎనీథింగ్. జస్ట్ ర్యాండమ్‌గా నాకు ఒక 10 వాల్యూస్ కావాలి. అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్‌లో మనకి ఏదైనా ఒక వాలంటీర్ ప్రోగ్రామ్ ఉందనుకో, ర్యాండమ్‌గా కొంతమంది స్టూడెంట్స్‌ని పిక్ చేస్తాడనుకో లెక్చరర్. సో, దట్ ఈస్ జస్ట్ ర్యాండమ్. అంటే నీ దగ్గర సమ్ డేటా ఉంది. సో, నువ్వు ర్యాండమ్‌గా హే నువ్వు రా అని చెప్తున్నావు. అట్లా మనకు ర్యాండమ్‌గా ఏదైనా సినారియో అనేది ఉన్నప్పుడు మనం కంటిన్యూయస్‌గా డేటాని పంపించాలి. బట్ దట్ డేటా షుడ్ బి కంప్లీట్‌లీ ర్యాండమ్ అని అనుకున్నప్పుడు, లేదా దట్ డేటా షుడ్ బి కాన్స్టెంట్ అని అనుకున్నప్పుడు, అలాంటి సినారియోస్‌లో మనం ఈ జనరేట్ అనేది యూజ్ చేసుకుంటాం. ఈవెన్ మీకు ఇక్కడ కూడా క్లియర్‌గా అదే రాసారు చూడండి. దిస్ ఈజ్ సూటబుల్ ఫర్ జనరేటింగ్ కాన్స్టెంట్ స్ట్రీమ్స్ ఆర్ స్ట్రీమ్ ఆఫ్ ర్యాండమ్ ఎలిమెంట్స్ అలా. క్లియర్? సో, కాన్స్టెంట్ స్ట్రీమ్స్ అంటే ఏంటి అంటే, మనం ఒకవేళ కాన్స్టెంట్ వాల్యూ ఇప్పుడు లెట్స్ సే నాకు ఒక 55 అనే నంబర్‌ని నేను కాన్స్టెంట్‌గా పంపించాలనుకుంటున్నాను. అదే ఇంకా ఇన్‌ఫైనైట్ నంబర్ ఆఫ్ టైమ్స్ దాన్నే సెండ్ చేయాలనుకున్నట్లయితే అట్లా వాడుకుంటాం. సో, ఇప్పుడు ఫర్ ఈచ్ పెడుతున్నాను ఇక్కడ. చూడండి. 55 ఇంకా అది రన్ అవుతూనే ఉంది అట్లా. సో, నేను ఒక సింపుల్‌గా ఏం చేస్తానంటే జస్ట్ లిమిట్ అనేది అప్లై చేస్తాను. ఓన్లీ నాకు 10 వాల్యూస్ మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకంటే అలా కన్సోల్ అలానే కంటిన్యూయస్‌గా ఎగ్జిక్యూట్ అవ్వకుండా లిమిట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే చూడండి 55 అనేది వస్తున్నాయి. అవునా? ఇలా కాన్స్టెంట్ కాకుండా మనకు ఒక ర్యాండమ్ వాల్యూ కావాలనుకుంటున్నాం. దెన్
హౌ? సో, దానికి మనకు జావాలో 2 టైప్స్‌లో మనం క్రియేట్ చేయొచ్చండి రాండమ్ అనేది. ఒకటి మ్యాథ్ అనే క్లాస్‌ని యూజ్ చేసుకొని, ఇంకొకటి డైరెక్ట్‌గా రాండమ్ అనే ఒక క్లాస్‌ని యూజ్ చేసుకొని కూడా చేయొచ్చు. సో, నేను రాండమ్ అనేది చూపిస్తాను. న్యూ రాండమ్. సో, ఈ రాండమ్ అనే క్లాస్ యొక్క ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేసిన తర్వాత, ఈ రాండమ్‌లో మనకు డిఫరెంట్ రాండమ్ వాల్యూస్‌ని మనం క్రియేట్ చేయొచ్చు. చూడండి, ఇంటీజర్ వాల్యూస్‌ని రాండమ్‌గా, అదేవిధంగా ఫ్లోట్ వాల్యూస్‌ని, డబుల్ వాల్యూస్‌ని, బూలియన్ వాల్యూస్‌ని అన్నిటిని కూడా మనం రాండమ్‌గా చేయొచ్చనమాట ఇక్కడ. సో, నాకు కావాల్సింది ఏంటి అంటే ఇంటీజర్ వాల్యూ కావాలి ఒక రాండమ్‌గా. సో, ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూషన్ చేస్తే రాండమ్‌గా ఒక 10 ఇంటీజర్ వాల్యూస్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ నేను లిమిట్ చేశా. లిమిట్ చేయకపోతే రాండమ్‌గా అది వెళ్తూ ఉంది ఇన్‌ఫైనైట్ స్ట్రీమ్ లాగా. సో, మీరు కావాలంటే చూడండి. చూసారా? వెళ్తూనే ఉంది. బట్ అలా కాకుండా నేను ఓన్లీ 10 వాల్యూస్ మాత్రమే కావాలి అని చెప్పేసి ఇలా లిమిట్ చేస్తున్నా. ఆల్‌రైట్. సో, ఈ నంబర్స్ చాలా పెద్దగా ఉన్నాయి. నాకు ఇంత పెద్ద నంబర్స్ వద్దు. మేబీ చిన్న నంబర్స్ కావాలి. ఫర్ సపోజ్ లైక్ 100 లోపు ఉన్న నంబర్స్ కావాలి నాకు అనుకుంటున్నాను. అప్పుడేం చేయొచ్చు? ఈ నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్‌కి మీరు బౌండ్ అనేది పంపిస్తే, అంటే ఇంత లోపే నాకు కావాలి అని చెప్పి పంపిస్తే, అంతలోపు మాత్రమే రాండమ్ నంబర్స్‌ని మనకి జనరేట్ చేస్తుంది. చూడండి, జనరేట్ చేసింది. దీంట్లో డూప్లికేట్స్ ఉండే ఛాన్స్ ఉంటుందండి. డెఫినెట్‌లీ. ఎందుకంటే రాండమ్‌గా జనరేట్ చేస్తుంది అండ్ వి నెవర్ నో. ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు ఇలా రాండమ్‌గా 100 లోపు ఉన్న నంబర్స్‌ని 100 కన్నా ఎక్కువ నంబర్స్‌ని నువ్వు జనరేట్ చేసినప్పుడు డెఫినిట్‌గా డూప్లికేట్ రావచ్చు. అవునా? ఇక్కడ కూడా మనకేమైనా డూప్లికేట్ ఉండే ఛాన్స్ ఉండొచ్చు. బట్ ఐ థింక్ ఏం లేవు. మళ్ళొకసారి ఎగ్జిక్యూషన్ చేసి చూడండి. ఎక్కడో ఒక దగ్గర మీకు డూప్లికేట్ అనేది రావచ్చనమాట. ఆల్‌రైట్. సో, దీంట్లో కూడా ఏం లేదు. సో, బికాజ్ మనం ఓన్లీ 10 నంబర్సే తీసుకుంటున్నాం కాబట్టి మనకు తెలియట్లేదు. ఒకవేళ 100 అలా తీసుకున్నామనుకో, మనకు డూప్లికేట్స్ అనేది కనిపించొచ్చు. సో, మనం ఒక పని చేద్దామా? ఏం చేద్దామంటే మనం వాల్యూస్‌ని ప్రింట్ చేయకుండా కౌంట్‌ని ప్రింట్ చేద్దాం. అసలు మనం ఎన్ని వాల్యూస్‌ని జనరేట్ చేస్తున్నాం అనేది చూద్దాం. చూపిస్తా మీకు ఎందుకు నేను తీసుకుంటున్న కౌంట్ అనేది. సో, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే మనకు 10 అనేది వస్తుంది. అంటే 10 మనం వాల్యూస్‌ని రాండమ్‌గా జనరేట్ చేసాం. అవి ఏంటి అనేది మీరు మర్చిపోండి. బట్ 10 అనేది మనం జనరేట్ చేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా 100 తీసుకున్నాననుకో, 100 అనేది మనకు కౌంట్ వచ్చింది. అండ్ ఇప్పుడు నేను 200 తీసుకున్నాననుకో, 200 అనేది వచ్చింది. అవునా? 100 లోపే వాల్యూ ఉండాలి. బట్ నేను 200 వాల్యూస్‌ని జనరేట్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ. అంటే ఆబ్వియస్‌లీ డూప్లికేట్స్ ఉంటాయా? ఉండవా? మరి అలాంటి సినారియో ఏదైనా మనకొచ్చినప్పుడు ఆ డూప్లికేట్స్‌ని తీసేయాలి. ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే కావాలి నాకు అనుకున్నప్పుడు ఏం చేయాలి మరి? దానికి కూడా మనకు ఒక మెథడ్ అనేది ఉందండి. అదేంటి అంటే డిస్టింక్ట్. డిస్టింక్ట్ అనే ఒక మెథడ్ అనేది ఉంది. సో, ఇదేం చేస్తుంది అంటే డూప్లికేట్స్‌ని రిమూవ్ చేసేసి ఓన్లీ యూనిక్ వాల్యూస్‌ని ఇస్తుంది. చూడండి. రిటర్న్స్ ఎ స్ట్రీమ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద డిస్టింక్ట్ ఎలిమెంట్స్. డిస్టింక్ట్ అంటే యూనిక్ అనమాట మనకు. సో, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే చూడండి, ఓన్లీ 87 మాత్రమే మనకు ఈ జనరేట్ అయిన దాంట్లో మనకు యూనిక్ వాల్యూస్ ఉన్నాయన్నమాట. 200 అడుగుతున్నాం. 200 ఇస్తుంది. కానీ దాంట్లో ఓన్లీ 87 మనకు యూనిక్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ టైమ్ రన్ చేసినప్పుడు 88, నెక్స్ట్ టైమ్ రన్ చేసినప్పుడు 87. మనకు ర్యాండమ్‌గా ఎన్నైనా రావచ్చు. ఇట్లా మనం ఎగ్జిక్యూషన్ చేసుకుంటూ పోతే ఒకసారి 5 రావచ్చు, ఒకసారి 10 రావచ్చు అట్లా. ఓకే. చూడండి 85 కూడా వచ్చింది. 90 వచ్చింది ఇప్పుడు. అవునా? ఎందుకంటే మనం ర్యాండమ్‌గా జనరేట్ చేస్తున్నాం. జనరేట్ చేసిన దాంట్లో డూప్లికేట్ ఉండొచ్చు. ఆ డూప్లికేట్స్‌ని మనం ఈ విధంగా తీసేస్తున్నాం అనమాట. క్లియర్? సో, ఇప్పుడు మరొకవేళ దీన్ని ఇట్లా రాయకుండా డైరెక్ట్‌గా ఇక్కడే రాయాలంటే మరి ఏం చేయాలి? అగైన్ లాంబ్డా ఎక్స్‌ప్రెషన్ యూజ్ చేసుకోండి. అంటే మీరు డైరెక్ట్‌గా దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టకూడదండి. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఇలా మనకు వాల్యూ లేనప్పుడు ఇలా తీసుకొచ్చి పెట్టేస్తారు. దిస్ ఈజ్ రాంగ్. ఇలా చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ వాల్యూస్ ఏం లేకపోయినా కానీ మీరు ఈ పెరాంథసిస్ అనేది మనకు ఇట్లా పంపించి యారో సింబల్ ఇలా యూజ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఇది ఒక ఫంక్షన్ అవుతుందన్నమాట. అర్థమైందా? మనం ఇలానే కదా చేస్తాం ఎప్పుడైనా. లాంబ్డా ఎక్స్‌ప్రెషన్‌కి కన్వర్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇది తీసేసి ఇట్లా యారో సింబల్ పెట్టుకుంటాం. సిన్స్ ఇట్ ఈస్ ఓన్లీ వన్ స్టేట్మెంట్ రిటర్న్ తీసేస్తాం. అండ్ ఈ 2 కూడా మనం తీసేస్తాం. అండ్ దీన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టుకున్నాం. అవునా? ఇక్కడ మనకు ఒక వాల్యూ ఉంటే ఒకవేళ ఆ వాల్యూని ఉంచుతాం. వాల్యూ లేదు కాబట్టి ఈ విధంగా ఇలానే వదిలేస్తాం అనమాట. ఇది మనం ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నాం. ఆల్‌రైట్? సో, ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే సిమిలర్‌గా మనకి ఎగ్జిక్యూషన్ అనేది అవుతుంది. 82 మనకి యూనిక్ నంబర్స్ ఉన్నాయని చెప్తుంది. సో, ఇదండి.
మనకు ఇన్ఫైనైట్‌గా నంబర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాము. బేస్డ్ ఆన్ సమ్ అంటే మనకు ర్యాండమో, కాన్స్టెంటో ఏదో ఒకటి. మనకు స్టార్టింగ్ నంబర్ లేదు, ఎండింగ్ కండిషన్ లేదు, ఏం లేదు. కంటిన్యూయస్‌గా ఇంకా నువ్వు చేయాలనుకుంటున్నావు. అలాంటప్పుడు మనం ఈ విధంగా చేస్తాం. ఓకేనా? సో, ఇప్పుడు నేను మీకు ఒక క్వెషన్ ఇచ్చాను. లెట్స్ సే ర్యాండమ్‌గా నాకు ఒక 100 ఈనం నంబర్స్‌ని జనరేట్ చేయమని చెప్పాను. మీరేం చేయొచ్చు? ఇలా ఒక ర్యాండమ్ నంబర్ అనేది తీసుకొని, అందులో 100 అనేది లిమిట్ చేసి, ఓకేనా? సారీ, ఇక్కడ 100 అనేది లిమిట్ చేసి, ఆ తర్వాత అందులోంచి డిస్టింక్ట్ వాల్యూస్‌ని బయటికి తీసి, ఆ తర్వాత ఫిల్టర్ అనేది మీరు ఇక్కడ అప్లై చేయొచ్చు. అవునా? n% 2 = 0. ఇప్పుడు వీటిని మనం ఫర్ ఈచ్ చేసేస్తే system.out println అండ్ దీన్ని మనం స్టోర్ చేసుకోకూడదు ఇట్లా. అండ్ ఇది కూడా మనం తీసేద్దాం. సో, ఇప్పుడు మీకు ఇది పెద్దగా కనిపిస్తుంది కాబట్టి నేను ఇట్లా నెక్స్ట్ లైన్‌లో పెట్టేస్తాను ఇట్లా నీట్‌గా. సో, ఇప్పుడు దీన్ని మనం ఒకవేళ ఎగ్జిక్యూషన్ చేస్తే చూడండి. మనకు ర్యాండమ్‌గా 100 లోపు ఈవెన్ నంబర్స్ యూనిక్‌గా ప్రింట్ అయ్యాయన్నమాట. ఇలాంటి ప్రోగ్రామ్స్ మనకి ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటారండి. క్లియర్? చూడండి, ఇవన్నీ కూడా మనకి ఈవెన్ నంబర్సే. ర్యాండమ్‌గా జనరేట్ చేసాము అండ్ యూనిక్ నంబర్స్ ఇవన్నీ కూడా. సో, ఇదండి. సో, ఇది ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఇది మనకు ఒక ఇన్ఫైనైట్ స్ట్రీమ్‌ని క్రియేట్ చేసింది. దాన్ని మనం లిమిట్ వాడుకొని ఫైనైట్‌గా కన్వర్ట్ చేసుకున్నాం. అంటే ఓన్లీ 100 నంబర్స్‌ని తీసుకున్నాం. ఆ తర్వాత దాంట్లో నుంచి మనం డూప్లికేట్స్‌ని తీసేసాం. ఆ తర్వాత మనం ఈవెన్ నంబర్స్ ఉన్నాయన్నీ ఫిల్టర్ చేసాము. ఆ తర్వాత వాటన్నిటిని మనం కన్సోల్‌లో ప్రింటింగ్ చేసాం. క్లియరా? సో, ఇదొచ్చేసి మనకు ఇంకొకటి. ఇప్పుడు మనం ఇంట్ స్ట్రీమ్ అనేది మనం ఓపెన్ చేసినట్లయితే దీంట్లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దామా? ఫస్ట్‌ది క్లాస్. క్లాస్ అనేది మనకు బై డిఫాల్ట్‌గా ప్రతి దాంట్లో కూడా అవైలబుల్‌గా ఉంటుంది. అంటే మనం ఏ క్లాస్ మీద క్లాస్ అనేది కాల్ చేస్తామో ఆ క్లాస్ నేమ్ అనేది మనకు రిటర్న్ అవుతుంది. దెన్ నెక్స్ట్ బిల్డర్. ఈ బిల్డర్ గురించి మీరు ప్రస్తుతానికి ఏం మర్చిపోండి. ఎందుకంటే మనం నెక్స్ట్ జనరేటర్స్, బిల్డర్స్ గురించి నేర్చుకుంటాము స్ట్రీమ్స్‌లో. అప్పుడు నేను చెప్తాను. అండ్ దాని తర్వాత కంకాటినేషన్. సో, ఇన్ కేస్ మన దగ్గర 2 ఇంటీజర్ స్ట్రీమ్స్ ఉన్నాయి. ఆ రెండిటిని మనం కంకాటినేషన్ చేయాలి అనుకున్నప్పుడు దీన్ని యూజ్ చేసుకుంటాం. సో, క్విక్‌గా చూపిస్తాను మీకు. సో, సపోజ్ ఇది నాకొక ఇంటీజర్ స్ట్రీమ్ అనుకుందాం. ఆ ఇంట్ స్ట్రీమ్ అనేది మనం ఎలా అయినా క్రియేట్ చేసి ఉండొచ్చు. అంటే ఆఫ్ తోటి, జనరేట్ తోటి, ఐటరేట్ తోటి ఎలా అయినా మనం తీసుకొని ఉండొచ్చు ఆ ఇంట్ స్ట్రీమ్ అనేది. సో, ఇంట్ స్ట్రీమ్ is1 ఈక్వల్స్, ఇది మనకు ఒక ఇంట్ స్ట్రీమ్. ఆ తర్వాత is2 ఈక్వల్స్, లెట్స్ సే ఈ రేంజ్ అనేది తీసుకుందాం. ఇప్పుడు ఈ రెండు ఇంట్ స్ట్రీమ్స్‌ని నేను కంబైన్ చేయాలనుకుంటున్నాను. is1, is2. ఆ తర్వాత నేను ఫర్ ఈచ్ యూజ్ చేసి వాల్యూస్ అన్నిటిని కూడా కన్సోల్‌లో ప్రింటింగ్ చేస్తున్నాను చూడండి. చూసారా? ఫస్ట్ ఇంట్ స్ట్రీము, ఆ తర్వాత సెకండ్ ఇంట్ స్ట్రీము. రెండు కూడా కంబైన్డ్ అయిపోయి ఒకే ఒక సింగిల్ ఇంట్ స్ట్రీమ్ లాగా మనకు కన్వర్ట్ అయిపోయాయి అన్నమాట. మీరు కావాలంటే ఇది అయిన తర్వాత కౌంట్ కూడా చెక్ చేసుకోవాలంటే చెక్ చేయొచ్చు. రెండు కలిపి మనకు ఒకే దాంట్లో వచ్చినట్లు కూడా ఉంటుందన్నమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు ఏదైతే ఈ కంబైన్డ్ వాల్యూస్ వచ్చాయో ఇవన్నీ కూడా నేను ఒక అరేలోకి ఎక్స్‌పోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక మనం కౌంట్ ఎలా అయితే చూసామో, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఎలా చూసామో అలాగే ఈ వచ్చిన స్ట్రీము రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను ఒక అరేలోకి ఎక్స్‌పోర్ట్ చేయాలనుకుంటున్నాను బయటికి. సో, అప్పుడు ఎలా చేయొచ్చు? అంటే మనకు ఒక టర్మినల్ ఆపరేషన్ ఉంది. అదేంటి అంటే టు అరే అనమాట. చూడండి, ఇక్కడ టు అరే అనే ఒక టర్మినల్ ఆపరేషన్ ఉంది. ఇది మనం యూజ్ చేసుకున్నట్లయితే మనకిది అరేని రిటర్న్ చేస్తుంది. ఎలాంటి అరేని? ఇంట్ అంటే ప్రిమిటివ్ టైప్ ఆఫ్ ఇంటీజర్ అరేని మనకు రిటర్న్ చేస్తుంది. సో, ఇప్పుడు మనం స్టోర్ చేసుకుందాం. ఇంట్ ARR. సో, ఇందులోకి మనకు వచ్చేసింది. ఇప్పుడు మనం దిస్ అవుట్ సిన్స్ ఇట్ ఈస్ అరే, arrays.toString అనే మెథడ్ని యూజ్ చేసి ప్రింటింగ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు చూడండి, ఒక అరే అనేది వచ్చింది. ఆ అరే లోపల మనకు వాల్యూస్ అన్నీ కూడా ప్రింట్ అయిపోయాయి. అవునా? అంటే ఈ రెండింటిని కంబైన్ చేసింది. కంబైన్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్‌ని నేను ఒక అరే లాగా ఎక్స్‌పోర్ట్ చేశాను. ఈ టు అరే అనే మెథడ్ కూడా మనకు ప్రతి స్ట్రీమ్ మీద అవైలబుల్‌గా ఉంటుంది. క్లియర్? సో, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర లెట్స్ సే లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ ఉన్నాయి అనుకుందాం. కలెక్షన్ తీసుకుందాం. ఇది లిస్ట్‌ని మనం ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుందాం. లిస్ట్ అనేది తీసుకొని ఈక్వల్స్ లిస్ట్ డాట్ ఆఫ్. లిస్ట్ అనేది మీరు ఏ విధంగా క్రియేట్ చేసుకో, యాడ్ అని చెప్పేసి క్రియేట్ చేయొచ్చు, లేదా అరే లిస్ట్ నుంచి అరే నుంచి ఒక లిస్ట్ని క్రియేట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు.
1 3 2 5 6 9 2 5 ఇలా నేను కొన్ని ఎలిమెంట్స్ని పెట్టుకున్నానండి లిస్ట్లో. ఇప్పుడు నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఏమనంటే ఈ లిస్ట్లో ఉన్న యూనిక్ వాల్యూస్ అన్నింటినీ కూడా నేను ఒక అరేలోకి స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎలా చేయాలి? ఈ లిస్ట్ అనేది తీసుకొని లిస్ట్ డాట్ స్ట్రీమ్, ఇది మనకు ఒక కలెక్షన్ కాబట్టి ఫస్ట్ మనం స్ట్రీమ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. డాట్ నేనేమన్నాను, ఫస్ట్ నాకు యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే కావాలన్నాను. అంటే డిస్టింక్ట్ అనే ఫంక్షన్ అప్లై చేసి డాట్ దాని తర్వాత నాకు అవన్నీ కూడా ఒక అరేలోకి స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే టు అరే. సో ఇక్కడ చూడండి, మనకి ఇది ఒక ఆబ్జెక్ట్ అరేని రిటర్న్ చేస్తుంది అనమాట. ఇంటీజర్ యొక్క అరేని డైరెక్ట్గా రిటర్న్ చేయకుండా మనకు ఒక ఆబ్జెక్ట్ అరేని రిటర్న్ చేస్తుంది అనమాట. సో మీరు దాన్ని కావాలనుకుంటే కన్వర్షన్ అనేది చేసుకోండి. ప్రస్తుతానికి నేను అదంతా ఏం చేయట్లేదు, జస్ట్ ఎందుకంటే నేను చూపించాల్సింది ఏంటి అంటే మీకు అరేకి వస్తుందా రావట్లేదని చూపించాలనుకుంటున్నాను అంతే. సో ఇప్పుడు దీన్ని ఏఆర్ఆర్ ఇక్కడ రాస్తే ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేయండి. చూడండి 1 2 1 3 2 5 6 9 ఇందులో ఉన్న యూనిక్ ఎలిమెంట్స్ అన్నీ కూడా వచ్చేసాయి. మనకు సార్టింగ్లో కావాలనుకో డిస్టింక్ట్ వాల్యూస్ ఇవన్నీ వచ్చిన తర్వాత సింపుల్గా సార్ట్ చేసేయండి. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేయండి. 1 2 3 5 6 9 మనకు సార్టెడ్లో వచ్చేసాయి. సో ఈ విధంగా మనము స్ట్రీమ్స్తో వర్క్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ టు అరే అనేది కూడా మనకు ఎప్పుడైనా సరే మన డేటా అంటే మన స్ట్రీమ్ ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేసిన తర్వాత రిమైనింగ్ డేటా అనేది అయితే ఉందో అది మనం ఒక అరేలోకి తీసుకోవాలి, స్టోర్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ ఆపరేషన్ని మనం పర్ఫామ్ చేస్తాం. క్లియర్? సో ఇప్పుడు ఇంట్ స్ట్రీమ్ డాట్ మనం చూడండి, ఇక్కడ ఇంకేం మెథడ్స్ ఉన్నాయి మనకు. కాంకాట్ అయిపోయింది. ఎంటీ అంటే ఒక ఎంటీ స్ట్రీమ్ని మనకు క్రియేట్ చేస్తుందండి. దాని గురించి మనం పెద్దగా నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే ఇట్స్ జస్ట్ ఎంటీ స్ట్రీమ్ అంతే. స్ట్రీమే బట్ ఇట్స్ అన్ ఎంటీ స్ట్రీమ్. దాని తర్వాత జనరేట్ చూసాము, ఐటరేట్లో 2 ఉన్నాయి చూసాము, ఆఫ్లో 2 చూసాము, రేంజ్లో 2 చూసాము, అండ్ ఇవి మనకు ఇంటర్ఫేసెస్. సో దీంట్లో ఉన్న అన్ని మెథడ్స్ కూడా మనం క్లియర్గా నేర్చుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకు ఇందాక ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయానండి. ఇక్కడ మీరు రేంజ్ అనేది మనం చూసినట్లయితే రేంజ్కి మనకి ఇక్కడ ఒక పాయింట్ రాస్తుంది చూడండి. రిటర్న్స్ అ సీక్వెన్షియల్ ఆర్డర్డ్ స్ట్రీమ్ ఫ్రమ్ స్టార్ట్ నెంబర్ టు ఎండ్ నెంబర్ బై అన్ ఇంక్రిమెంటల్ స్టెప్ ఆఫ్ 1 అంటుంది. ఎందుకు ఇంక్రిమెంటల్ స్టెప్ ఆఫ్ 1 అంటే మనం ఒక ఇంటీజర్ స్ట్రీమ్ మీద రేంజ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఇంటీజర్ స్ట్రీమ్ అంటే ఏంటి? ఇంటీజర్స్ని మనం ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంటీజర్స్ అనేవి మనకు న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అనేది మనం ఎప్పుడైనా రాసినప్పుడు వాటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 1 అనేది ఉంటుంది బై డిఫాల్ట్గా. అవునా? 1 2 3 4 5 6 అన్నప్పుడు మనకు 1 అనేది డిఫరెన్స్. సో అందుకే మనకు రేంజ్ అనేది బై డిఫాల్ట్గా 1 డిఫరెన్స్ అనేది తీసుకుంటుంది అనమాట. బట్ మీకు అలా కాకుండా మనకు 2 డిఫరెన్స్ తోటో 3 డిఫరెన్స్ తోటో మనకు రేంజ్ అనేది కావాలి అనుకుంటే మీరు ఈ విధంగా ఐటరేట్ అనేది యూస్ చేసుకోవచ్చు. కరెక్ట్? స్టార్టింగ్ నెంబర్ ఇచ్చారు, ఎండింగ్ అనేది మీరు నెంబర్ కాకుండా ఒక కండిషన్ ఇచ్చారు, అండ్ మీకు ఎంతతో ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది ఇంక్రీజ్ చేసుకోవాలో మీరు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు, అండ్ యు ఆర్ గుడ్. కరెక్ట్? కాకపోతే ఇదేంటంటే మనకు ఒక ఇన్ఫైనైట్ స్ట్రీమ్ని క్రియేట్ చేస్తుంది, బట్ స్టిల్ మీరు ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు కాబట్టి అది ఫైనైట్ స్ట్రీమ్గానే ఉంటుందన్నమాట. ఆల్రైట్. సో అది ఎందుకు చెప్పాను అంటే పాయింట్, మనకు ఇంట్ స్ట్రీమ్ ఎలా అయితే ఉందో ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ మనకు లాంగ్ స్ట్రీమ్ కూడా ఉంటుంది. సో లాంగ్ స్ట్రీమ్ డాట్ దీని మీద కూడా చూడండి మీరు, ఎగ్జాక్ట్లీ సేమ్ మెథడ్స్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. బిల్డర్ వదిలేయండి, క్లాస్ వదిలేయండి, కాంకాటినేషన్ 2 లాంగ్ స్ట్రీమ్స్ని కంకాట్ చేయొచ్చు, ఎంటీ లాంగ్ స్ట్రీమ్ని క్రియేట్ చేయొచ్చు. మనం అన్లిమిటెడ్గా అంటే ఇన్ఫైనైట్ ఒక స్ట్రీమ్ని లాంగ్ స్ట్రీమ్ని క్రియేట్ చేయాలనుకుంటే జనరేట్ అనేది వాడుకుంటాం. ఐటరేట్ మెథడ్స్, ఆఫ్, రేంజ్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా రేంజ్ మనకు ఇంక్రిమెంటల్ స్టెప్ బై 1 బికాస్ ఇంటీజర్ లాంగ్ 2 కూడా మనకు న్యాచురల్ నెంబర్సే. జస్ట్ ఇంటీజర్ యొక్క సైజ్ అంటే ఆ కెపాసిటీ అనేది చిన్నది, లాంగ్ యొక్క కెపాసిటీ పెద్దది అంతే. ఓకే. నెక్స్ట్ డబుల్ స్ట్రీమ్. సో డబుల్ స్ట్రీమ్ మీద మనకు డాట్ పెట్టేస్తే ఇక్కడ చూడండి మనకు ఎగ్జాక్ట్లీ సేమ్ మెథడ్స్ ఉన్నాయి, కాకపోతే ఇక్కడ మనకు రేంజ్ అనే ఒక మెథడ్ లేదు. చూడండి, కంకాట్, ఎంటీ, జనరేట్, ఐటరేట్, ఆఫ్ అన్నీ ఉన్నాయి, బట్ రేంజ్ అనే మెథడ్ లేదు. ఎందుకు అంటే డబుల్ అనేది ఏంటి, మనకు ఒక డెసిమల్ పాయింట్ ఉండే ఒక నెంబర్. అవునా? ఈ డెసిమల్ పాయింట్ ఉండే ఒక నెంబర్ని మనం ఎంతతో ఇంక్రిమెంట్ చేయాలి అనేది మనకు తెలియదు కదా. ఇప్పుడు ఇంటీజర్ అంటే మనకు క్లియర్గా తెలుసు 1తో ఇంక్రిమెంట్ చేయాలి బికాజ్ ఇట్ ఈస్ ఎ న్యాచురల్ నెంబర్. బట్ డెసిమల్ పాయింట్ నెంబర్ అంటే మనకు 1.1 ఉండొచ్చు, 1.001 ఉండొచ్చు, 1.101 ఉండొచ్చు, 1.111 ఉండొచ్చు, అన్నీ కూడా డెసిమల్ పాయింట్సే. సో అలాంటప్పుడు ఎంతతో ఇంక్రిమెంట్ చేయాలి అనేది మనం క్లియర్గా చెప్పలేము. అందుకే మనకి ఇక్కడ రేంజ్ అనేది అవైలబుల్గా లేదు. బట్ స్టిల్ మీకు ఒకవేళ రేంజ్ అనేది కావాలి
అంటే నాకు ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ వరకు ఇంత ఇంక్రిమెంటేషన్‌తో కావాలి అని మీరు అనుకుంటే, అప్పుడు మీరు ఈ ఐటరేట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో, ఇది మనకు డబుల్ స్ట్రీమ్ అండి. అంటే ఇంట్, లాంగ్, డబుల్ 3 స్ట్రీమ్స్ కూడా మనకు ఎగ్జాక్ట్‌లీ సేమ్‌గా వర్క్ అవుతాయి. కాకపోతే అవి ప్రొడ్యూస్ చేసే స్ట్రీమ్‌లో ఉన్న డేటా అనేది డిఫరెంట్ అంతే జావాకి. ఇంట్ స్ట్రీమ్‌లోంచి ఇంట్ డేటా వస్తుంది. డబుల్ స్ట్రీమ్‌లోంచి డబుల్ డేటా వస్తుంది. అండ్ మనకు లాంగ్ స్ట్రీమ్‌లోంచి లాంగ్ డేటా వస్తుంది. సో, మనకిక్కడ ప్రిమిటివ్స్ అనేది అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు స్ట్రీమ్ అనమాట. సో, ఈ స్ట్రీమ్ అనేది ఏం చేస్తుంది? అంటే మనకి స్ట్రీమ్ అనే ఇంటర్ఫేస్‌ని యూజ్ చేసుకొని మన డేటాని ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం. అంటే స్ట్రీమ్ సోర్స్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో, ఈ స్ట్రీమ్ అనేది కూడా మనకు ఒక ఇంటర్ఫేసే అనమాట. జస్ట్ లైక్ మనకు ఈ ఇంట్ స్ట్రీము, డబుల్ స్ట్రీము, అదేవిధంగా లాంగ్ స్ట్రీమ్ ఎలా అయితే ఉన్నాయో, అదేవిధంగా స్ట్రీమ్ అనేది కూడా మనకు ఒక ఇంటర్ఫేస్. సో, ఇందులో కూడా మీరు చూడండి సిమిలర్ టైప్ ఆఫ్ ఏమైనా మెథడ్స్ ఉన్నాయి మనకు. అవునా? ఇందులో కూడా మనకు రేంజ్ అనేది లేదు. బికాజ్ ఇట్ కెన్ బి ఎనీ ఆఫ్ టైప్ కదా! అంటే డబుల్ మనం పంపించొచ్చు, స్ట్రింగ్ పంపించొచ్చు. దానికి మనకు రేంజ్ అనేది క్రియేట్ చేయలేము. సో, అందుకే అదనేది లేదు. బట్ అది కాకుండా మిగిలినవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు లెట్స్ సే నేను ఆఫ్ అనేది తీసుకున్నాను. ఆఫ్ అనేది తీసుకొని 1, 3, 4 ఇట్లా నేను కొన్ని వాల్యూస్ ఇచ్చాను. దెన్ ఫర్ ఈచ్ వాడుకుంటున్నాను. ఐ కెన్ యూజ్ ఇట్లా. నథింగ్ ప్రాబ్లమ్. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేయండి. చూడండి మనకు డేటా అనేది వచ్చేసింది. అవునా? సో, ఇప్పుడు ఇలా కాకుండా లెట్స్ సే నేను మధ్యలో స్ట్రింగ్ పెట్టాలనుకుంటున్నాను. హలో అని చెప్పేసి. యెస్ యూ కెన్ డూ దట్. చూడండి మనకి ఎలాంటి ఎక్సెప్షన్ కూడా త్రో చేయలేదు. అదే మనం ఇక్కడ అలా చేయాలనుకుంటే చేయలేము. ఇప్పుడు నేను దీన్ని హలో అని పెట్టాననుకో, నాకు ఇక్కడ ఎక్సెప్షన్ వస్తుంది. చూడండి ఆఫ్ అనే దగ్గర ఎక్సెప్షన్ వస్తుంది. మెథడ్ ఇంట్ ఆఫ్ టైప్ ఇన్ ద టైప్ ఇన్ స్ట్రీమ్ ఈజ్ నాట్ అప్లికబుల్ అంటుంది. ఎందుకంటే ఇది స్పెసిఫిక్‌గా ఇంటీజర్ వాల్యూస్ కోసం డిజైన్ చేసింది. ఇది అలా లేదు కదా! స్పెసిఫిక్‌గా దీనికోసం అనేది ఏం లేదు. జనరిక్ అంటే మనం ఏమి ఇచ్చినా తీసుకుంటుందనమాట. సో, అందుకే మనకు ఆ ఎక్సెప్షన్ అనేది రావట్లేదు ఇక్కడ. సో, ఇలా మనకు మొత్తం స్ట్రింగ్స్ తోటి కావాలనుకున్నా గాని తీసుకోవచ్చు. హలో వరల్డ్ అని ఉంది. చూడండి హలో అనేది ఒక వర్డ్, వరల్డ్ అనేది ఒక వర్డ్. సో, ఇలా మీరు ఒక స్ట్రింగ్స్ యొక్క స్ట్రీమ్‌ని కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. స్ట్రీమ్ డాట్ ఆఫ్ అనేది యూజ్ చేసుకొని. ఇప్పుడు చూస్తే మీకు ఇక్కడ దీని మీద నేను ఆఫ్ మీద మౌస్ ఓవర్ చేస్తే చూడండి స్ట్రీమ్ ఆఫ్ స్ట్రింగ్స్ అనేది మనకు రిటర్న్ చేస్తుంది ఇది. అవునా? అదే ఇంతకుముందు నేను ఇందులో ఒక నెంబర్ పెట్టాననుకోండి. అప్పుడు స్ట్రీమ్ ఆఫ్ స్ట్రింగ్ అనేది ఉండదు. ఇప్పుడు చూడండి స్ట్రీమ్ ఆఫ్ సీరియలైజబుల్ అనేది రిటర్న్ చేస్తుంది. దాంట్లో ఉన్న డేటాని మనమే సీరియలైజ్ చేసుకోవాలి మళ్ళీ. అంటే ఏ డేటా ఏంటి అని మనమే చూసుకొని చేసుకోవాలి. సో, ఇందులో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేసి 2 పెట్టాననుకోండి. అప్పుడు మనకి ఇది ఇంట్ స్ట్రీమ్‌ని రిటర్న్ చేస్తుంది. చూడండి స్ట్రీమ్ ఆఫ్ ఇంటీజర్. ఇంట్ స్ట్రీమ్ కాదు సారీ. స్ట్రీమ్ ఆఫ్ ఇంటీజర్‌ని రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే ఈ స్ట్రీమ్ అనే దాంట్లోకి మనం ఏమి ఇచ్చినా సరే అది టైప్ లాగా కన్సిడర్ చేస్తుంది. టైప్ అంటే మనకి ఎప్పుడైనా సరే ఒక ర్యాపర్ క్లాస్. నాట్ ద డేటా ప్రిమిటివ్ డేటా కదా! సో, అందుకే ఇది మనకు స్ట్రీమ్ ఆఫ్ ఇంటీజర్ అని చెప్తుంది. బట్ ఇది మాత్రం మనకు స్ట్రీమ్ ఆఫ్ ఇంట్ స్ట్రీమ్ అనేది ఇస్తుంది. అంటే ప్రిమిటివ్ డేటాస్‌ని స్టోర్ చేసుకునేది. సో, అది మనకు డిఫరెన్స్. సో, స్ట్రీమ్ అనే దాని నుంచి సోర్స్ ఎలా క్రియేట్ చేయాలి అంటే ఎగ్జాక్ట్‌లీ మనం ఇక్కడ ఎలా అయితే చేసామో అలానే మనం ఇక్కడ కూడా చేస్తాం. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడేమో ప్రిమిటివ్స్ కోసం మాత్రమే డిజైన్ చేసినవి. సో, ప్రిమిటివ్‌ని మనకు అవుట్‌పుట్‌గా ఇస్తుంది. ఇక్కడేమో మనకు ప్రిమిటివ్ కాకుండా ఆబ్జెక్ట్స్‌ని అవుట్‌పుట్‌గా ఇస్తుంది. బికాజ్ ర్యాపర్ క్లాస్‌ని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి. టైప్ అనేది జనరిక్ కాబట్టి. ఆల్‌రైట్. దాని తర్వాత స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ నుంచి మనం స్ట్రీమ్ ఎలా క్రియేట్ చేయొచ్చు. సో, అది చూద్దాం. సో, ఇదంతా ఫస్ట్ తీసేద్దాం. చాలా ఎక్కువైపోయింది మనకిక్కడ. సో, ఇప్పుడు ఒక స్ట్రింగ్ అనేది క్రియేట్ చేసుకుందాం. స్ట్రింగ్ s ఈక్వల్స్ యాదా అని చెప్పేసి ఒక స్ట్రింగ్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ఒక స్ట్రింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనకు 3 థింగ్స్ ఉంటాయండి. ఫస్ట్‌ది ఒక స్ట్రింగ్ లోపల మనకి ఏముంటాయి ఎప్పుడైనా సరే? క్యారెక్టర్స్ ఉంటాయి. అవునా? సెకండ్‌ది స్ట్రింగ్ లోపల మనకి ఇంకేముండే ఛాన్స్ ఉంది? వర్డ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే మనకు ఆ స్ట్రింగ్ అనేది ఒక సెంటెన్స్ అయ్యి ఉంటే దాని లోపల వర్డ్స్ అనేది ఉండొచ్చు. లేదా ఆ స్ట్రింగ్ లోపల మనకి ఇంకేముండొచ్చు? ఒకవేళ అది మల్టీ లైన్డ్ స్ట్రింగ్ అనుకో, అప్పుడు మల్టిపుల్ లైన్స్ అనేది ఉంటాయి. కరెక్ట్? ఎప్పుడైనా మనం ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకుంటే జనరల్‌గా ఈ 3 ఉంటాయి. ఐదర్ క్యారెక్టర్స్ ఉంటుంది, లేదా వర్డ్స్, లేదా లైన్స్. కరెక్ట్? లైన్స్ అనేది హైయెస్ట్ లెవెల్. దాని తర్వాత ఒక లైన్‌లో మనకు మల్టిపుల్ వర్డ్స్, ఒక్క వర్డ్‌లో మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక్క క్యారెక్టర్‌లో మళ్ళీ ఇంకేం ఉండవు మనకు పెంట. సో, ఈ మూడిటిని కూడా మనం ఎలా హ్యాండిల్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం.
సో ఫస్ట్ మనం లైన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. లైన్స్ కావాలి అంటే మనకు మల్టీ లైన్ ఉన్న స్ట్రింగ్ అనేది ఒకటి తీసుకుందాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇట్లా రాస్తానండి. యాదా హౌ ఆర్ యూ, హౌ ఈజ్ ఎవ్రీథింగ్ గోయింగ్ అని చెప్పేసి ఇట్లా రాశాను. యాదా అనేది ఒకటి, హౌ ఆర్ యూ ఒకటి, హౌ ఈజ్ ఎవ్రీథింగ్ గోయింగ్ అనేది ఒకటి. 3 లైన్స్ అనమాట బేసిక్గా. సో ఇప్పుడు 3 లైన్స్ నేను తీసుకోవాలనుకుంటున్నాను. అవునా? సో ఎస్ డాట్, ఇక్కడ కూడా మనకు స్ట్రీమ్ అని చెప్పి రాసే ఒక ఆప్షన్ ఉండదు చూడండి. ఎస్ డాట్ స్ట్రీమ్ అంటే మనకి ఏం రావట్లేదు. ఎందుకు అంటే ఒక స్ట్రింగ్ మీద నువ్వు డైరెక్ట్గా స్ట్రీమ్ని క్రియేట్ చేయలేవు. క్రియేట్ చేస్తే అది ఎలాంటి స్ట్రీమ్ అయి ఉండాలి అనేది దానికి తెలియదు కదా. అవునా? ఒక స్ట్రింగ్ మీద ఒక స్ట్రీమ్ అనేది క్రియేట్ చేస్తే దాంట్లో ఏం డేటా ఉండాలి అనేది దానికి తెలియదు. అంటే క్యారెక్టర్స్ ఉండాలన్నా, వర్డ్స్ ఉండాలన్నా, లైన్స్ ఉండాలన్నా అనేది దానికి తెలియదు. కరెక్ట్? సో అందుకోసమే మనకి ఇలా ఒక డైరెక్ట్ ఆప్షన్ అనేది ఇవ్వలేదు. మనకి ఇప్పుడు ఒకవేళ క్యారెక్టర్స్ కావాలి అనుకుంటే మనం క్యార్ అని చెప్పి టైప్ చేస్తే ఇక్కడ చూడండి, క్యార్స్ మీద మనకు ఒక ఇంట్ స్ట్రీమ్ అనేది వస్తుంది. అంటే అన్ని క్యారెక్టర్స్తో మనకు ఒక ఇంట్ స్ట్రీమ్ అనేది క్రియేట్ అవుతుంది. అదేంటి సార్ క్యారెక్టర్స్ అంటే మనకు క్యారెక్టర్ కదా, ఇక్కడ ఇంట్ స్ట్రీమ్ ఎందుకు వస్తుంది అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక యాస్కీ వాల్యూ ఉంటుంది కదా. అంటే యూనికోడ్ వాల్యూ అనేది అది మనకి ఇంటీజర్ ఫార్మాట్లోనే ఉంటుంది కదా. 65 అంటే క్యాపిటల్ ఏ అని ఇట్లా మనకు ఉంటాయి కదా. సో అవి ఇంటీజర్స్ కాబట్టి మనకు ఒక ఇంట్ స్ట్రీమ్ అనేది వస్తుంది అనమాట. అండ్ సిమిలర్గా మనకి ఇక్కడ లైన్స్ కావాలనుకో, లైన్స్ అనే ఒక మెథడ్ ఉంది. ఈ లైన్స్ అనే మెథడ్ని మనం కాల్ చేస్తే చూడండి, స్ట్రీమ్ ఆఫ్ స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది. అంటే ఎవ్రీ లైన్ ఈజ్ అగైన్ అండ్ ఇంటర్నల్లీ ఏ స్ట్రింగే కదా. సో అందుకే మనకు స్ట్రీమ్ ఆఫ్ స్ట్రింగ్స్ని మనకు రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మనం దీని మీద మనకు కావాల్సింది కాల్ చేసుకోవచ్చు. system.out.println ఇట్లా రాసుకున్నాం. సో లెట్స్ ఎగ్జిక్యూట్. చూడండి, యాదా హౌ ఆర్ యూ, హౌ ఈజ్ ఎవ్రీథింగ్ మనకు ఒక్కొక్కటి ఒక్కొక్క లైన్లో వచ్చింది. అంటే ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క లైన్లో రీడ్ చేసుకుంది. ఆ తర్వాత ఒక్కో లైన్ని ఒక్కొక్క సిస్అవుట్ స్టేట్మెంట్తో మనం ఎగ్జిక్యూషన్ చేసాం. అందుకే 3 లైన్స్ వచ్చింది. అవునా? సో మనం ఎప్పుడైనా ఒక స్ట్రింగ్లో మల్టిపుల్ లైన్స్ ఉంటే మనం ఈ విధంగా చేసుకుంటాం. సో ఇదేం చేస్తుంది అంటే ఒక స్ట్రీమ్ ఆఫ్ స్ట్రింగ్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఒక స్ట్రీమ్ సోర్స్ ఉంది, అందులో మల్టిపుల్ స్ట్రింగ్స్ ఉన్నాయన్నమాట. ఈచ్ లైన్ ఈజ్ రిప్రజెంటింగ్ వన్ స్ట్రింగ్. దాని తర్వాత నువ్వు దాని మీద ఏమైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద నువ్వు లిమిట్ చేయాలనుకుంటున్నావు, ఓన్లీ 2 లైన్స్ మాత్రమే కావాలనుకుంటున్నావు. ఎస్, యూ కెన్ డూ దట్. చూడండి, యాదా హౌ ఆర్ యూ. అలా కాకుండా నీకు యూనిక్ కావాలనుకుంటున్నావు, యూనిక్ ఇక్కడ ఆబ్వియస్లీ యూనికే ఉన్నాయి కాబట్టి వస్తాయి. బట్ నేను ఇక్కడ ఒక యూనిక్ కాకుండా యాదా అని చెప్పి యాడ్ చేస్తాను. లిమిట్ తీసేద్దాం. లిమిట్ తీసేస్తే సో ఫస్ట్ అయితే అన్నీ వచ్చాయి. ఇప్పుడు దీంట్లో మనకు ఓన్లీ యూనిక్ కావాలనుకో, డాట్ డిస్టింక్ట్ ఓకే సంథింగ్, ఇక్కడేమో స్పేస్ ఉంది, ఇక్కడేమో స్పేస్ లేదండి. అందువల్ల మనకి ఇది వస్తుంది ఇట్లా ఇష్యూ. ఇక్కడ స్పేస్ తీసేద్దాం కావాలంటే. లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. చూడండి, ఇప్పుడు మనకు ఆ వాల్యూ అనేది పోయింది, డూప్లికేటెడ్ వాల్యూ అనేది. అవును? సో ఇలా మనకు ఏ ఆపరేషన్స్ అయినా సరే మన దగ్గర ఉన్న ఈ స్ట్రింగ్ మీద మీరు అప్లై చేసుకోవచ్చు కావాలనుకుంటే. లెట్స్ సే అలా కాకుండా నాకు ఓన్లీ స్ట్రింగ్ యొక్క కౌంట్ కావాలనుకుంటున్నాను నేను. ఇట్లా నాకు ఇదంతా వద్దు, స్ట్రింగ్ యొక్క కౌంట్ మాత్రమే కావాలనుకుంటున్నాను. ఎస్, యూ కెన్ డూ దట్. మీరు ఇట్లా println లోపల దానికి కావాల్సింది ప్రింట్ చేయొచ్చు. లేదు అంటే మీరు ఇక్కడ సింపుల్గా మ్యాప్ చేసుకోవచ్చు. అవునా? మ్యాప్ కూడా చేసుకొని సింపుల్గా మ్యాప్ చేసి ఆ మ్యాప్ చేసిన తర్వాత వచ్చే డేటాని మీరు ప్రింటింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్? సో అంటే ఒక ఎస్ అనేది పంపించి, ఎస్ అనేది ఒక స్ట్రింగ్ నుంచి మీకు దాని యొక్క లెంత్ కావాలి అంటే ఎస్ డాట్ లెంత్, అప్పుడు మనకు లెంత్ అన్నీ వస్తాయి. ఎస్ డాట్ లెంత్. సో సారీ, ఇక్కడ ఎస్ ఇచ్చాం కాబట్టి అది ఎర్రర్ త్రో చేస్తుంది. S1 అంటే దీని లోపల ఉన్నది మనకు యూనిక్ వాల్యూ ఉండాలి, బయట ఉన్న వాల్యూ ఉండకూడదు. చూడండి, 4, 12, 25, 4 అంటే ఒక్కొక్క లైన్లో ఎన్ని క్యారెక్టర్స్ మనకు ఉన్నాయి అనేది మనకు క్లియర్గా ప్రింటింగ్ చేస్తుంది. అవునా? సో ఇలా మనం ఏం కావాలన్నా కానీ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈస్ వన్ వే. ఇది మనం నెంబర్ 3 అంటే లైన్స్కి. అదే మనకు వర్డ్స్ రీడ్ చేయాలనుకుంటున్నాం, ఆ స్ట్రింగ్లో ఉన్న వర్డ్స్ అన్ని రీడ్ చేయాలంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ లైన్స్ అనేది మనం తీసుకోవాలి. లేదా ఫస్ట్ ఒక సింపుల్ సినారియో తీసుకుందాం, ఆ తర్వాత మళ్ళీ లైన్స్కి వద్దాం. స్ట్రింగ్ ఎస్ ఈక్వల్స్ యాదగిరి రెడ్డి. ఇందులో మనకు చూస్తే 3 వర్డ్స్ ఉన్నట్లు. అవునా? యాదగిరి రెడ్డి 3 ఉన్నాయి.
సో ఇప్పుడు ఈ వర్డ్స్ అన్నీ కావాలి. అప్పుడు ఏం చేస్తాం మనం జనరల్‌గా మనకందరికి తెలిసిందే స్ట్రీమ్స్ అనేది పక్కకు పెట్టండి. ఇన్ జనరల్‌గా మనం ఏం చేస్తాం? స్ప్లిట్ చేస్తాం. అంతే కదా! ఎస్ డాట్ స్ప్లిట్. స్ప్లిట్ చేస్తే ఇక్కడ మనం స్పేస్ అనేది ఇస్తాం. సో ఈ స్ప్లిట్ ఏం చేస్తుంది? మనకొక స్ట్రింగ్ అరేని రిటర్న్ చేస్తుంది. అంటే ఇట్స్ అన్ అరే. అది స్ట్రింగా, ఆబ్జెక్టా అనేది మనం పక్కకు పెడదాం. ఇట్స్ అన్ అరే. అరేని మనం ఎలా స్ట్రీమ్‌కి కన్వర్ట్ చేయాలని మీకు తెలుసు కదా! సో దీన్నంతా తీసుకెళ్ళి అరేస్ డాట్ స్ట్రీమ్ అనే దాంట్లో పడేయండి. మనకొక స్ట్రీమ్ వచ్చేసింది. ఇప్పుడు దీని మీద మీరు ఇట్లా మౌస్ ఓవర్ చేస్తే చూడండి స్ట్రీమ్ ఆఫ్ స్ట్రింగ్ అనేది వచ్చేసింది. పర్ఫెక్ట్. సో దాని మీద మీరు మళ్ళీ ఏం కావాలంటే ఆ ఆపరేషన్‌ని పర్ఫార్మ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే చూడండి యాదగిరి రెడ్డి 3 ముక్కలు అయిపోయింది. అవునా? ఒక్కొక్కటి ఒక్కొక్క వర్డ్ మనకు. సో ఇలా మీరు వర్డ్స్‌ని కూడా రీడ్ చేసుకోవచ్చు. ఇది మనకు సెకండ్ వే. దాని తర్వాత హౌ అబౌట్ క్యారెక్టర్స్? ఒక స్ట్రింగ్ నుంచి క్యారెక్టర్స్‌ని ఎట్లా రీడ్ చేసి మనం ఎట్లా ఇచ్చేయాలి? అంటే ఎస్ డాట్ క్యార్స్ అన్నప్పుడు మనకు ఇది ఒక ఇంట్ స్ట్రీమ్‌ని రిటర్న్ చేస్తుంది. అవునా? సో అది మనకు స్ట్రీమ్. ఇంట్ స్ట్రీమ్ అంటే ఇట్స్ ఎ స్ట్రీమ్. సో ఇప్పుడు దాని మీద మనకు కావాల్సిన ఆపరేషన్‌ని పర్ఫార్మ్ చేసుకోవచ్చు. బట్ ఒక డిఫరెన్స్ ఇక్కడ ఉంది. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే ఇది మనకు ఒక ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. క్యారెక్టర్ వాల్యూని కాదు. చూడండి ఇంటీజర్ వాల్యూ. ఈ ఇంటీజర్ వాల్యూ ఏంటి అంటే యాస్కీ కోడ్. మీరు కావాలనుకుంటే దాన్ని కన్వర్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ కన్వర్షన్ చేసుకొని ప్రింటింగ్ చేసుకోవచ్చు. లేదు నాకు ముందే కన్వర్షన్ చేయాలి, దాని తర్వాత నేను వేరే కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అని అనుకుంటున్నారనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఇది ఒక ఇంట్ స్ట్రీమ్‌కి కన్వర్ట్ అయింది కదా! ఇంట్ అంటే ప్రిమిటివ్ డేటా. ప్రిమిటివ్ డేటాని మనం ఒక క్యారెక్టర్‌కి మళ్ళీ తిరిగి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. సో బై డిఫాల్ట్‌గా ప్రిమిటివ్ క్యార్‌లోకి మనం కన్వర్ట్ చేయలేము. ప్రాసెస్ మళ్ళీ ఫర్దర్‌గా చేయాలి అనుకుంటే చేయలేము. జస్ట్ ప్రింటింగ్ చేయాలనుకున్నప్పుడు చేయొచ్చు. బట్ ఫర్దర్ ప్రాసెసింగ్ చేయాలన్నప్పుడు చేయలేము. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇంట్ నుంచి క్యారెక్టర్ అంటే ర్యాపర్ క్లాస్‌కి కన్వర్ట్ చేయొచ్చు. అంటే ప్రిమిటివ్ నుంచి మనం ఒక ఆబ్జెక్ట్ టైప్ దానికి కన్వర్ట్ చేస్తున్నట్లు. ఎవ్రీ ర్యాపర్ క్లాస్, పేరెంట్ క్లాస్ అనేది ఆబ్జెక్టే కదా! అంటే ఒక ఆబ్జెక్ట్ టైప్ ఆఫ్ దానికి మనం కన్వర్ట్ చేస్తున్నట్టు. సో అలా చేయాలి అనుకున్నప్పుడు మ్యాప్ అనే ఫంక్షన్ కాకుండా మ్యాప్ టు ఓబీజీ అనే స్పెసిఫిక్ ఫంక్షన్‌ని మనం యూజ్ చేసుకుంటాం. ఇది ఎందుకు డిజైన్ చేశారు అంటే ప్రిమిటివ్ డేటాని నాన్ ప్రిమిటివ్ డేటాకి కన్వర్ట్ చేయడానికి అంటే ఆబ్జెక్ట్ టైప్స్‌లోకి మనకు కన్వర్ట్ చేయడానికి మ్యాప్ టు ఓబీజే అనేది మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ మ్యాప్ టు ఓబీజే అని చెప్పి రాస్తే ఇట్స్ ఎగ్జాక్ట్లీ లైక్ మనకు మ్యాప్ లాంటిదే అండి. మ్యాప్ టు ఓబీజే అనేది కూడా మనకు ఒక ఫంక్షన్‌నే తీసుకుంటుంది. మనకు అక్కడ మ్యాప్ అనేదేమో ఫంక్షన్ తీసుకుంటుంది. ఇక్కడ ఇదేమో ఇంట్ ఫంక్షన్ తీసుకుంటుంది. అంటే ఓన్లీ ఇంటీజర్స్ కోసం డిజైన్ చేయబడ్డ క్లాస్ అనమాట ఇంట్ ఫంక్షన్ అనేది. ఎగ్జాక్ట్లీ సేమ్, నథింగ్ డిఫరెంట్. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఒక ఐ వాల్యూ వస్తుంది. ఆ ఐ వాల్యూని నేను కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. క్యార్‌కి ఇంప్లిసిట్ కన్వర్షన్ చేస్తున్నాడు. దట్స్ ఇట్. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేయండి. చూడండి నాకు అన్ని క్యారెక్టర్స్ వచ్చేసాయి. దీని మీద మీరు మౌస్ ఓవర్ చేస్తే స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చింది ఇప్పుడు. కరెక్ట్? సో ఈ విధంగా మీరు క్యారెక్టర్స్‌ని ఒక స్ట్రింగ్‌లోంచి రీడ్ చేసుకోవచ్చు. ఒక అడిషనల్ స్టెప్ అనేది మనకి ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది. డైరెక్ట్‌గా ఇలా రాసుకున్నప్పుడు మనకు ఒక ఇంట్ స్ట్రీమ్ అనేది వస్తుంది. యాస్కీ కోడ్స్ అనేది వస్తుంది. యాస్కీ కోడ్స్ అనేది నాకొద్దు, నాకు యాక్చువల్ క్యారెక్టర్స్ కావాలి అనుకున్నప్పుడు ఒక అడిషనల్ స్టెప్ అనేది మీరు పర్ఫామ్ చేయాలి. చేసినప్పుడు మీకు క్యారెక్టర్స్ అనేది వస్తాయి. ఆ క్యారెక్టర్స్ మీద మీకు కావాల్సినవన్నీ కూడా మీరు ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. లెట్స్ సే ఇప్పుడు నాకు ఓన్లీ ఏఈఐఓయూలు మాత్రమే ఫిల్టర్ చేయాలనుకుంటున్నాను. లేదా ఏఈఐఓయూని తీసేసి మిగిలినవన్నీ కావాలనుకుంటున్నాను. యెస్ యూ కెన్ డూ దట్. ఏఈఐఓయు ఇట్లా పెట్టేసుకొని డాట్ ఇండెక్స్ ఆఫ్ నాకు వచ్చిన సి అనేది గ్రేటర్ దెన్ ఇప్పుడు ఇండెక్స్ ఆఫ్ ఇట్లా మనం కండిషన్ రాసుకున్నాం. అంటే ఇందులో ఉండాలా ఉండొద్దా అనేది. అంటే మనకు ఉండొద్దు అనుకున్నాం అనుకో, ఉండనివి కావాలి అనుకున్నప్పుడు లెస్ దెన్ 0 పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఇందులో మనకు ఏఈఐఓయూలు లేవన్నమాట. ఓన్లీ ఏఈఐఓయూలు మాత్రమే కావాలి అంటే రివర్స్ కండిషన్ పెట్టుకుంటాం. సో ఈ విధంగా మీరు స్ట్రింగ్స్తో వర్క్ చేస్తారు. ఓకే అండి. సో
అన్నీ అయిపోయాయా చూద్దాం ఒకసారి. ప్రిమిటివ్స్ చూసేసాము. ప్రిమిటివ్స్‌లో మనకి ఏమేమి ఉంటాయి? ఇంట్ స్ట్రీమ్ ఉంటుంది, డబుల్ స్ట్రీమ్ ఉంటుంది, లాంగ్ స్ట్రీమ్ ఉంటుంది. దాని తర్వాత స్ట్రీమ్ నుంచి మనం ఎలా క్రియేట్ చేయాలనేది కూడా చూసాము. ఇట్స్ ఎగ్జాక్ట్‌లీ లైక్ ఎ ఇంట్ స్ట్రీమ్ లేదా డబుల్ స్ట్రీమ్ లేదా లాంగ్ స్ట్రీమ్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే ఇంట్ స్ట్రీమ్, లాంగ్ స్ట్రీమ్, డబుల్ స్ట్రీమ్ అనేది మనకు ప్రిమిటివ్ డేటాని స్టోర్ చేసుకుంటాయి ఇంటర్నల్‌గా. కానీ మనకు ఈ స్ట్రీమ్ అనేది ఆబ్జెక్ట్ టైప్ ఆఫ్ డేటా. అంటే మనకు దాంట్లో ర్యాపర్ క్లాస్ యొక్క థింగ్స్‌ని మనం యూజ్ చేసుకుంటాం. బికాస్ ఇట్ ఈస్ ఎ జెనరిక్ థింగ్. మనకు టైప్‌ని యాక్సెప్ట్ చేస్తుంది. జెనరిక్స్‌ని సపోర్ట్ చేస్తుంది అది. అంటే దాని లోపల మనం ఇంట్ స్ట్రీమ్ అంటే మనం ఏ ఇంటీజర్‌ని పెట్టినా కానీ అది ఇంటీజర్ లాగా అంటే ఏంది ర్యాపర్ క్లాస్ ఆబ్జెక్ట్ లాగా మనకు స్టోర్ అవుతుంది కానీ ప్రిమిటివ్ డేటా లాగా స్టోర్ అవ్వదనమాట. క్లియర్? దాని తర్వాత స్ట్రింగ్స్ నుంచి మనకు క్యారెక్టర్స్‌ని ఎట్లా రీడ్ చేయాలి, వర్డ్స్‌ని ఎట్లా రీడ్ చేయాలి, లైన్స్‌ని ఎట్లా రీడ్ చేయాలి, వాటి యొక్క స్ట్రీమ్‌ని ఎట్లా క్రియేట్ చేయాలి అనేది మనం చూసాము. అండ్ స్ట్రీమ్ ఆపరేషన్స్ యూనిక్ ఎలిమెంట్స్‌ని ఎట్లా తీసుకోవాలి, లిమిట్ ఎట్లా చేయాలి, స్కిప్ ఎట్లా చేయాలి, మ్యాప్ టు ఒబిజన్ ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎక్కడ యూజ్ చేసుకోవాలని కూడా చూసాము ఇప్పుడు. అండ్ టు అరేని ఎట్లా యూజ్ చేసుకోవాలి. ఎవ్రీథింగ్ మనం చూసామండి. అండ్ వీటితో పాటు మనం అడిషనల్‌గా ఏం చూసాము, సప్లయర్‌ని చూసాము, ప్రెడికేట్‌ని చూసాము, యూనరీ ఆపరేటర్ దాన్ని చూసాము. ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. అవునా? సో, ఈ వీడియో అనేది మనకు చాలా 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 ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మనకి ఇంటర్వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జనరల్‌గా మీరు ఏదైనా ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు ఇంటర్వ్యూయర్ మీకు ఇలాంటి క్వెషన్సే అడుగుతాడు. హే! నాకు 10 నుంచి 200 వరకు ఉన్న ఈవెన్ నంబర్స్ కావాలి. నాకు 10 నుంచి 200 వరకు ఉన్న ఇవి కావాలి, అవి కావాలి. ఇట్లా మనకు డిఫరెంట్ నంబర్స్‌తో ఇస్తారనమాట. మొత్తం మనకు ఎంప్లాయీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి చెయ్యి అని చెప్పి కొన్నిసార్లు అడగొచ్చు, అడగకపోవచ్చు. కొన్ని సింపుల్ థింగ్స్‌ని కూడా అడగొచ్చు. అంటే మనకు స్ట్రీమ్స్ తెలుసా లేదా అని. అలాంటప్పుడు మనకి ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఫస్ట్ మనకు సోర్స్ ఉంటేనే కదా ఆపరేషన్స్ అనేది మనం పర్ఫార్మ్ చేసేది. సో, ఆ సోర్స్ ఇక్కడి నుంచి వస్తుంది. సో, మంచి అసైన్‌మెంట్ అనేది ఇస్తున్నానండి. ఒక 7 ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో, చూడండి. ఫస్ట్‌ది యూ హావ్ ఎ కలెక్షన్ ఆఫ్ నంబర్స్ విత్ సమ్ డూప్లికేట్స్. రిమూవ్ ద డూప్లికేట్స్ అండ్ కీప్ ఓన్లీ ద ఫస్ట్ 4 నంబర్స్ యాస్ అన్ అరే. అంటే నా అవుట్‌పుట్ అనేది అరే లాగా రావాలి. ఇన్‌పుట్ మీరు తీసుకోండి ప్రాబ్లమ్ లేదు. ఆ ఇన్‌పుట్‌లో ఈ నంబర్స్ ఉండేలాగా చూసుకుంటే చాలు. నెక్స్ట్ వచ్చేసి గివెన్ అన్ అరే ఆఫ్ ఇంటీజర్స్ ఫైండ్ ఆల్ డిస్టింక్ట్ ఈవెన్ నంబర్స్ గ్రేటర్ దెన్ 10. కన్వర్ట్ దెమ్ టు స్ట్రింగ్స్. స్కిప్ ద ఫస్ట్ 2 రిజల్ట్స్. లిమిట్ ద అవుట్‌పుట్ టు 3 అండ్ కలెక్ట్ దెమ్ ఇంటూ అరే. సో, ఇది మన ఇన్‌పుట్, ఇది మన అవుట్‌పుట్. మీరు ఈ క్వెషన్‌ని కరెక్ట్‌గా చదివితే ఏం చేయాలనేది మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. ప్రతిదీ నేను క్లియర్‌గా రాసా క్వెషన్స్ అన్నీ కూడా. జస్ట్ వీడియోస్‌ని ఏంటంటే పాజ్ చేయండి. ఆ క్వెషన్ ఏంటి అనేది చూడండి. మీరు కావాలంటే ఒక దగ్గర రాసి పెట్టుకోండి నోట్‌బుక్‌లో. అండ్ దెన్ మీరు ఆ ప్రాక్టీస్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ ఫ్రమ్ ఎ లిస్ట్ ఆఫ్ సిటీ నేమ్స్ సెలెక్ట్ ద యూనిక్ సిటీస్ హూజ్ నేమ్స్ స్టార్ట్ విత్ లెటర్ ఎస్. కన్వర్ట్ దెమ్ టు అప్పర్ కేస్. స్కిప్ ద ఫస్ట్ వన్. దెన్ ప్రింట్ ద రెస్ట్ ఇన్ ద ఒరిజినల్ ఆర్డర్. అగైన్ సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ. మనకి ఏదైతే క్వెషన్‌లో ఉందో అదే మనకు అర్థమైపోయింది. ఇందులో కొన్ని సిటీస్ ఉన్నాయి. అందులో కొన్ని డూప్లికేట్స్ ఉన్నాయి. డూప్లికేట్స్‌ని తీసేద్దాం. ఆ తర్వాత మనకు ఎస్‌తో స్టార్ట్ అయ్యున్నాయి. వాటిని మాత్రమే మనం తీసుకుందాం. ఆ తర్వాత దాంట్లోంచి డూప్లికేట్స్‌ని తీసేసి యూనిక్ వాటిని తీసుకొని వాటిని మనం అప్పర్ కేస్‌కి కన్వర్ట్ చేసి దాంట్లోంచి ఫస్ట్ ఎలిమెంట్‌ని తీసేసి మిగిలిన వాటిని మనం ప్రింటింగ్ చేయాలనుకుంటున్నాం అంతే. అండ్ దెన్ గివెన్ ఎ స్ట్రింగ్ ఎక్స్ట్రాక్ట్ ఆల్ క్యారెక్టర్స్. Skip the first 5 characters, take the next 10 characters, convert each character to its Unicode integer value, find the distinct values, then collect them into an integer array. సేమ్ థింగ్ క్యారెక్టర్స్తో డీల్ చేస్తున్నాం అంతే. మన దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. స్ట్రింగ్లోంచి క్యారెక్టర్స్ని తీసుకుంటాం. ఆ తర్వాత ఈ కండిషన్స్ అన్నీ కూడా మనం అప్లై చేయాలంతే. దాని తర్వాత గివెన్ అన్ అరే ఆఫ్ డబుల్ వాల్యూస్ రిప్రజెంటింగ్ టెంపరేచర్స్, ఫైండ్ డిస్టింక్ట్ వాల్యూస్ అబోవ్ 30. Skip the first one, limit the next 3, convert them to strings with percentage కాదు ఇది ఏమంటారు డిగ్రీ సి సఫిక్స్ అండ్ కలెక్ట్ ఇంటూ అన్ అరే. సో, మన దగ్గర కొన్ని టెంపరేచర్ వాల్యూస్ ఉన్నాయి డబుల్లో 28.5 ఇట్లా. సో, వీటిలో మనకు యూనిక్ వాల్యూస్ తీసుకోవాలి. అవి కూడా 30 కన్నా ఎబోవ్ ఉన్నవి మాత్రమే. ఆ తర్వాత ఓన్లీ ఫస్ట్ 3 మాత్రమే తీసుకుంటాం. తీసుకొని వాటికి ఈ డిగ్రీ సి అంటే సెంటిగ్రేడ్ అనేది మనం యాడ్ చేసి స్ట్రింగ్స్ లాగా కన్వర్ట్ చేసి వాటిని మనం ఒక అరేలో స్టోర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రమ్ ఎ లిస్ట్ ఆఫ్ హీరో నేమ్స్ ఫైండ్ దోస్ లెంత్ బిట్వీన్ 4 and 7 ఇంక్లూసివ్. అంటే 7 అనేది కూడా మనకు వాల్యూని కౌంట్ చేసుకోవాలి. అంటే 4 నుంచి 7 వరకు 7 కూడా 7 ఉన్నా కానీ మనం యాక్సెప్ట్ చేయాలన్నట్టు. రిమూవ్ డూప్లికేట్స్, కన్వర్ట్ దెమ్ టు లోవర్ కేస్ అండ్ ప్రింట్ దెమ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే న్యాచురల్ ఆర్డర్. సో, చూడండి కొన్ని హీరో నేమ్స్ ఉన్నాయి. వాటి అవుట్పుట్ అనేది మనకి ఈ విధంగా వచ్చింది. సో, ఇక్కడ మనం లోవర్ కేస్ కన్వర్ట్ చేసాం. అందుకే ఇవన్నీ కూడా లోవర్ కేస్లో ఉన్నాయి. ఆల్రైట్. దాని తర్వాత
ఫ్రమ్ ఎ లిస్ట్ ఆఫ్ మిసైల్ నేమ్స్ కన్వర్ట్ ఆల్ నేమ్స్ టు అప్పర్ కేస్, స్కిప్ ద ఫస్ట్ 3 నేమ్స్, దెన్ టేక్ ద నెక్స్ట్ 5 యూనిక్ నేమ్స్ అండ్ ప్రింట్ దెమ్. సో మన దగ్గర కొన్ని మిసైల్ నేమ్స్ ఉన్నాయి. అందులో అన్నిటిని ఫస్ట్ మనం ఏం చేయాలి, అప్పర్ కేస్ కన్వర్ట్ చేయాలి. దాని తర్వాత కొన్నిటిని స్కిప్ చేయాలి. దాని తర్వాత కొన్నిటిని తీసుకోవాలి స్పెసిఫిక్ నెంబర్ని. ఆ తర్వాత వాటిని మనం ప్రింట్ చేయాలి. డోంట్ షూట్ అండి, అది మిసైల్. సో జస్ట్ ప్రింట్ చేయండి అంతే. సో ఇవి మనకు 7 అసైన్మెంట్ ప్రోగ్రామ్స్ అండి. ఈ 7 అసైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఓన్లీ ఈ కాన్సెప్ట్స్ మీద మాత్రమే, ఏవి ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ ఏమి నేను ఇవ్వలేదు. సో యూ షుడ్ బి ఏబుల్ టు క్లియర్లీ రిజాల్వ్ దోస్ థింగ్స్. అంతే అండి. ఇంకా ఈ వీడియోకి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా ఫీడ్బ్యాక్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆల్రెడీ వీడియో అనేది చాలా లెంతీ అయిపోయింది. సో ఇంకా నేను టైం ఎక్స్ట్రా తీసుకోను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.